నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొందు అని ఉన్నది. ఇక్కడ ఏ స్థితిలో నుండి పడితివో అనగా ఏమిటి? ఇది క్రైస్తవులు తమ ఆత్మీయ జీవితంలో పడిపోవటం గురించి మాట్లాడుచున్నదా? యేసు స్వర్మా సంఘముతో మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడునై మరలా బ్రతికినవాడు అని పరిచయం చేసుకుంటున్నాడు. దీనికి కారణం ఏంటి? యేసు దేవుడు కాదు, కేవలం ఒక సేవకుడు లేదా ప్రవక్త మాత్రమే అని అనేకులు చేసే వాదన తప్పని చూపుటకు కొన్ని ముఖ్యమైన లేఖన ఆధారాలు ఏమిటి? స్ముర్మా సంఘము దారిద్రతలో ఉన్నటకు కారణమేమి? యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకొని వారు ఎవరు? అలాగే సాతాను సమాజపు వారు ఎవరు? జీవకిరీటము ఎవరికి ఇవ్వబడుతుంది? జయించువాడు రెండవ మరణము వల్ల ఏ హాని చెందడు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ జయించడం అంటే ఏంటి? వేటిని జయించాలి? అలాగే రెండవ మరణము ఎవరికి? ఇది ఎప్పుడు చోటు చేసుకుంటుంది? ఇందులో క్రైస్తవులు ఉంటారా? హాయ్, నేను రవికుమార్ నిట్టూరు, పాస్టర్ మరియు బైబిల్ టీచర్. ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నిటికీ నేను జవాబు ఇవ్వబోతున్నాను. ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, ఈ సబ్జెక్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. పౌలు తిమోతికి రాస్తూ సత్యవాక్యంను సరిగా విభజించమంటున్నాడు. సత్యమంతా మనకి ఇవ్వబడినప్పుడు ఎందుకు విభజించాలో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు విభజించాలి అంటే బైబిల్లో రెండు గుంపులు ఉన్నాయి. ఒకటి ఇజ్రాయేలు, రెండవది బాడీ ఆఫ్ క్రైస్ట్ లేదా క్రీస్తు సంఘము. రెండు గుంపులకు వేరువేరు సిద్ధాంతాలు ఉన్నాయి. రెండు గుంపులకు వేరువేరు అపోస్తులు ఉన్నారు. ఈ రెండు గుంపుల యొక్క డెస్టినేషన్ కూడా వేరేగా ఉన్నాయి. ఈ రెండు కూడా ఒకటి కావు. డాక్ట్రిన్స్, అపోస్టిల్స్, డెస్టినేషన్స్ వేరేగా ఉన్నాయి. అందుకే బైబిల్ మనకి బాగా అర్థం అవ్వాలంటే ఆయా పుస్తకాలు, ఆయా లేఖనాలు ఏ గుంపుకు సంబంధించిందో మొదట తెలుసుకోవాలి. అలా కాకుండా ఎక్కడ ఏది కనపడినా ఇది నాదే అన్నట్టుగా అన్నిటినీ స్పిరిచువలైజ్ చేస్తే సిద్ధాంతపరమైనటువంటి సమస్యలు వస్తాయి. గందరగోళము ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈరోజు క్రీస్తు సంఘంలో, ఈరోజు సార్వత్రిక సంఘంలో చాలా ప్రశ్నలుగానే మిగిలిపోయినాయి. చాలా డౌట్స్ ఉన్నాయి. వాటికి జవాబు లేక చాలామంది సతమతం అవుతున్నారు. పరిష్కారం లేక, జవాబు చెప్పేవారు లేక చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకు కన్ఫ్యూజన్ తెలుసా? ఎందుకంటే అన్నీ స్పిరిచువలైజ్ చేసి అన్నీ నా కొరకే అన్నట్టుగా. బైబిల్ అంతయు నీకు ఇవ్వబడినా బైబిల్లో ఉన్నదంతయు నీ కొరకు కాదు. బైబిల్ అంతా కూడా మనకి ఇవ్వబడింది, ఎస్, కానీ బైబిల్లో ఉన్నదంతయు మన కొరకు కాదు. అందులో కొన్ని వచనాలు ఇజ్రాయెల్కి కూడా వర్తిస్తున్నాయి, వాళ్ళకి వర్తిస్తాయి. దట్స్ కాల్డ్ రైట్లీ డివైడింగ్. అందుకే సత్యవాక్యాన్ని ఎలా విభజించాలి, ఎందుకు విభజించాలో నేర్పించడానికే నేను ఈ సిరీస్ చేస్తూ ఉన్నాను. ఇక సిరీస్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే, ఈ వీడియో ద్వారా మొదటిసారి మీరు వింటున్నట్లయితే, మీ కొరకు ఈ యొక్క సిరీస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఇన్ఫర్మేషన్ కార్డులో కూడా ఇస్తాను. దయచేసి ఇక సబ్జెక్ట్ మీకు అర్థం అవ్వాలంటే మొదటి వీడియో నుంచి మీరు చాలా జాగ్రత్తగా సిస్టమేటిక్గా ఫాలో అవ్వాలి. సబ్జెక్ట్ అండి ఒక వీడియోలో అర్థం కాదండి. ఇది సిరీస్ అంటే ఏంటి అంటే అన్నీ ఒక వీడియోలో తెలుపబడవు. అది ఒక్కొక్క వీడియోలో కొంచెం కొంచెంగా తెలుపుతూ ఒక సిస్టమాటిక్ స్టడీలో వెళ్తున్నాం కాబట్టి మీరు ఓపిక్గా అది మీరు ఫాలో అవ్వగలిగితేనే చాలా సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటారు. చాలా డౌట్స్ కూడా మీకు క్లారిఫై అవుతుంటాయి. కొంతమంది నేరుగా ఇదిగో ఇట్లా ర్యాండమ్గా ఒక వీడియో చూస్తుంటారు, వెంటనే ప్రశ్నలు వస్తుంటాయి, వెంటనే ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. నేను ప్రతి వీడియోలో ఏం చెప్తున్నాను అంటే, ప్లీజ్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్. ఆ ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఇదివరకు మీ డౌట్స్ అన్నీ కూడా దాదాపు అన్నీ అక్కడ నేను ఆన్సర్ చేశాను. అక్కడ కవర్ చేయని క్వశ్చన్స్ ఏదైనా ఉన్నట్లయితే అప్పుడు మీరు కింద చాట్ బాక్స్లో మీరు కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయొచ్చు, లేదా నా నంబర్ మీకు డిస్ప్లే చేస్తున్నాను, నేరుగా మీరు నాతో మాట్లాడచ్చు. ఓకే, ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మొదట రైట్లీ డివైడింగ్ ఏంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రకటన గ్రంథం మీద ఇదివరకు కొన్ని వీడియోస్ చేశాం. ఆ వీడియోస్ని మీరు వాచ్ చేయాలి. ఆ కాంటెక్స్లో ఈ కరెంట్ వీడియో
మీరు వాచ్ చేస్తున్నటువంటి భావనతో ఈ యొక్క సబ్జెక్ట్ని నేను స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఫైన్. సో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాల మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఈ 7 సంఘాలలో క్రీస్తు సంఘము కూడా ఉన్నది, క్రీస్తు శరీరమను సంఘము కూడా ఉన్నది అనేది అనేక డినామినేషన్లో లేదా అన్ని డినామినేషన్లు ముక్త కంఠముతో ఏకీభవిస్తాయి. అయితే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే సంఘాలు కూడా 2 రకాలుగా ఉన్నాయండి. ప్రకటన గ్రంథంలో సంఘము అని కనపడగానే ఇది మా సంఘం అండి, ఇది సార్వత్రిక సంఘం అని ఇలాగా చాలామంది పొరబడుతూ ఉంటారు. సంఘంలో కూడా 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి జూబిష్ చర్చ్, రెండవది గ్రేస్ చర్చ్. ఈ 2 కూడా ఒకటి కావు. ఓకే, దీని మీద ఆల్రెడీగా నేను ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను. సో ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్లీజ్ డూ వాచ్. ఓకే, సో 2 కైండ్ ఆఫ్ చర్చెస్ అని ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంఘము ఏ సంఘాలు అంటే అవి దోస్ ఆర్ ద జూవిష్ చర్చెస్ అనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఫైన్. అయితే ఈరోజుకి వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా ఒకరు ఒక డౌట్ అడిగారు. మొదట ఆ డౌట్ని క్లారిఫై చేసి మనకు టాపిక్ని మనం కంటిన్యూ చేద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో అంటే ఎఫెసీ సంఘంతో ప్రభు మాట్లాడుతూ అక్కడ ఈ మాట రాయబడి ఉంది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? నువ్వు ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకము చేసుకో అంటున్నాడు. దీన్ని చాలామంది ఎలాగా అర్థం చేసుకుంటారంటే, ఓకే, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసి ఒక స్థితి నుంచి పడిపోయాడు. అతను ఏ స్థితి నుంచి పడ్డాడో ఆ మొదట్లో ఉన్నటువంటి ఆ మొదటి క్రియలు, ఆ మొదటి భక్తి, ఆ మొదటి సమర్పణ, ఓకే, ఆ మొదటి దినాల్లో ఉన్నటువంటి ఒక ప్యాషన్, దేవుని పట్ల ఉన్నటువంటి ఆరాటము ఏమైతే ఉందో మరలా ఆ మొదటి క్రియలే చేయాలి. లేకపోతే దేవుడు దీపస్తంభాన్ని అంటే రక్షణ తీసేస్తాడు అన్నట్టుగా అర్థం చేసుకుంటుంటారు. అలాగే బోధిస్తూ ఉంటారు. ఈవెన్ ప్రీచింగ్లో చాలామంది ప్రీచర్స్ అది అంటారు, గుర్తుంచుకో, నువ్వు ఏ స్థితి నుంచి పడ్డావు గుర్తుంచుకో. ఒకప్పుడు ఎలా ప్రార్థన చేస్తూ ఉంటివి, ఒకప్పుడు ఎలాగ సంఘానికి వెళ్తూ ఉంటివి, ఒకప్పుడు ఏ విధంగా బైబిల్ చదువుతూ ఉంటివి, ఒకప్పుడు దేనికోసం ఎలాగ పరిగెడతా ఉంటివో ఆ స్థితి జ్ఞాపకం చేసుకో. నువ్వు అక్కడి నుంచి పడిపోయావు, లోకంలోకి వెళ్ళిపోయావు, అక్కడి నుంచి నువ్వు దిగజారిపోయావు, యు హ్యావ్ బ్యాక్ స్లిడెన్. కాబట్టి నువ్వు వాళ్ళ జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు మరలా ఒక అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొంది మళ్ళా మొదటి క్రియలు చేయి. అంటే ఆ మొదటి దినాలు ఎలా ప్రార్థన చేస్తూ ఉంటువో, సమర్పణ కలిగి ఉంటువో అగైన్ మళ్ళా ఆ క్రియలు చేస్తే సరి, లేకపోతే రక్షణ కోల్పోయే అవకాశం ఉంది. సమయం ఉండగానే మారు అన్నట్టుగా దీన్ని ఈ విధముగా బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా వినే ఉంటారు కదా, లేదా మీరు కూడా సేవకులైతే ఇలాగే మీరు కూడా బోధించి ఉంటారు. ఒకవేళ అలాగైతే కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అయితే ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏ స్థితి నుంచి పడితివో అంటే ఇక్కడ పడిపోయినది ఎవరు? మనం కాదు. అసలు మనం పడిపోయే ఛాన్సే లేదండి. కృపాకాలంలో రక్షించబడ్డావా? నువ్వు పడిపోయే అవకాశం, దేవునిలో నుండి పడిపోయే అవకాశము లేదు. దేవునితో సహవాసం నుంచి దూరం అవుతామేమో కానీ దేవునితోటి సంబంధాన్ని నువ్వు కోల్పోలేవు. నువ్వు దేవునిలో పడిపోయే అవకాశము లేదు. సో దీని గురించి పౌలు ఏమంటున్నాడో ఒకసారి ఆ పౌలు మాటల్ని పరిశీలన చేయండి. కొలస్సీ 3:3 మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. అంటే అంతగానో భద్రం చేయబడ్డావు, అక్కడి నుంచి జారిపోయే అవకాశం ఉందా? దేవుల్లో దాచబడ్డావు, అక్కడ దేవుల్లో నువ్వు జారిపోయే అవకాశం ఉందా? నువ్వు జారిపోకూడదు. కాబట్టే నీవు దేవుని యందు, క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నావు. నీ జీవము ఈజ్ వెరీ సెక్యూర్డ్. అందుకే కొలస్సీ 3:3 మీ బైబిల్ అండర్లైన్ చేయండి. దేవుడు నీకు ఒక అభయం ఇస్తున్నాడు, దేవుడు నీకు ఒక ప్రామిస్ చేస్తున్నాడు. నువ్వు పడిపోయే అవకాశము లేదు. అర్థమవుతుందా? ఏది కూడా దేవుని ప్రేమ నుండి నిన్ను దూరము చేయలేదు. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రామిసెస్ అండి. మీరు విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నారు. దేవుడు పరిశుద్ధాత్మను సంచకరువుగా గ్యారంటీగా దేవుడు మనకి ఇచ్చాడు. మరి నువ్వు ఎలా పడిపోతావండి? ఇక్కడ పడితివో అనే మాట ఎవరిని ఉద్దేశించి అంటే మనల్ని ఉద్దేశించి కాదు.
ప్రకటన గ్రంథము ఎవరు రాస్తున్నారు అంటే యోహాను రాస్తున్నాడు. యోహాను ఎవరికి అపోస్తుడు అంటే యూదులకు అపోస్తుడు. అపోస్తులు కూడా రెండు రకాలుగా ఉన్నారు. యూదులకు అపోస్తులు ఉన్నారు, అలాగే బాడీ ఆఫ్ క్రైస్ట్కి అపోస్తులు ఉన్నారు. బాడీ ఆఫ్ క్రైస్ట్కి ఏమో పౌలు అపోస్తుడు అండ్ 12 మంది శిష్యులు ఎవరికి అంటే వాళ్ళు యూదులకు అపోస్తులు. సో యోహాను యూదులకు రాస్తున్నాడు, బాడీ ఆఫ్ క్రైస్ట్ కాదు. మన ప్రీవియస్ వీడియోలో దీని మీద మనము ఆల్రెడీగా క్లియర్గా డిస్కస్ చేసాం. సో యూదులు వాళ్ళు పడిపోయారు. అందుకే ప్రభు అంటాడు కదా, ఏ స్థితి నుంచి పడితే అది జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఎందుకే యూదులు ఎక్కడ పడిపోయారు? ఎస్, సో చాట్ గమనించినట్లయితే ఇక్కడ స్టెఫెన్ని వాళ్ళు రాళ్ళతో కొడుతున్నారు. అంటే పరిశుద్ధాత్మను ఎదిరించారు కదా. ప్రభు ముందే చెప్పాడు, పరిశుద్ధాత్మ ఎదిరిస్తే ఈ యుగమందు రాబో యుగమందు మీకు క్షమాపణ కలుగదు. పాత్రమంలో మీరు తండ్రిని నిరాకరించారు, దేవుడు క్షమించాడు. సువార్తలో కుమారుడిని కూడా మీరు త్రోసేశారు, అయినా కూడా కుమారుడు క్షమించాడు. కానీ పరిశుద్ధాత్మను ఎదురిస్తే క్షమాపణ ఉండదు అని ప్రభువు ముందే చెప్పాడు. కానీ అవకాశం ఇవ్వబడినప్పటికీ కూడా వాళ్ళు ప్రభుని, దేవుని ఆత్మను వాళ్ళు ఎదిరించారు, రిజెక్ట్ చేశారు, దూషించారు. అందుకే ఏమైంది? అపోస్తకారం 7వ అధ్యాయంలో ఇజ్రాయేలు ప్రజలందరూ పడిపోయారు. వాళ్ళ ప్రోగ్రామ్ సస్పెండ్ అయింది. సో చాటు చూడండి, ఇక్కడ పడిపోయారు వాళ్ళు. అర్థమవుతుందా? సో ఎందుకు పడిపోయారు అంటే వాళ్ళ క్రియలు సరిగా లేదు. వాళ్ళు ఆ రోజు మారుమనసు పొంది ఉంటే స్టెఫెను అలాగే తక్కిన శిష్యులందరూ కూడా, అయ్యా దేవుడు మనకు 1 year ఎక్స్టెన్షన్ పీరియడ్ ఇచ్చాడు, ప్రభుని సిలువ వేసిన 1 year టైం గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు, 1 year ఎక్స్టెన్షన్ పీరియడ్ ఇచ్చాడు. సో మీరు ఆయన వైపు తిరగగలిగితే ప్రభు రానే ఉన్నాడు, ప్రభు వస్తున్నాడు, ప్రభు వాగ్దానం చేశాడు అని ప్రకటించేటప్పుడు వాళ్ళు ఒకవేళ తిరిగి ఉంటే ఎగ్జాక్ట్గా ప్రభు 1.5 yearలో ప్రభు వచ్చేసి ఉండేవాడు, వచ్చి రాజ్యస్థాపన జరిగి ఉండేది. కానీ అక్కడ వాళ్ళు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేయడం ద్వారా ఏమైంది? కృపాకాలం అనేది మొదలైంది. ఓకే, సో కృపాకాలం ఎప్పుడైతే సంపూర్ణం అవుతుందో సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తరువాత ఆగిపోయినటువంటి ఇక్కడ ప్రోగ్రామ్ అవుతుందో మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ దేవుడు సంఘంతో అంటాడు కదా, ఏ స్థితిలో నుండి పడితేవో, ఎందుకు పడిపోయారో వాళ్ళు తెలుసుకోవాలి, ఎలా పడిపోయారో వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. పడిపోయిన తరువాత అది జ్ఞాపకం చేసుకో. ఎందుకు మీరు పడిపోయారు జ్ఞాపకం చేసుకో. వారిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. వాళ్ళు పడిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందండి. ఆ రోజు స్టెఫెను చెప్పినప్పుడు మారుమనసు పొందకపోగా స్టెఫెన్ని చంపేశారు, తగిన శిష్యుల్ని కూడా హింసించారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు కదా, మీరు మారు మనసు పొందండి, ఆ మొదటి క్రియలు చేయాలి. చేస్తే ఓకే, లేకపోతే ఆ దీపస్తంభాన్ని దాని చోటుని తీసేస్తానని ప్రభు చెప్తారు. సో దిస్ మెసేజ్ ఇస్ క్లియర్లీ ఫర్ ద జ్యూస్. మారు మనసు పొందుట అనేది ఇది కూడా, ఈ సందేశము యూదుల సందేశం. అర్థమవుతా? సో మారు మనసు అనేది యూదుల ప్రోగ్రామ్కి సంబంధించింది. ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా ఎజెకియల్ కావచ్చు, ఇర్మియా కావచ్చు, వాళ్ళ సందేశం ఏంటి? మారు మనసు పొందండి. సువార్తలకు వస్తే జాన్ ద బాప్టిస్ట్ యోహాను ఒక సందేశం ఏంటి? మారు మనసు పొందండి. ఆ తర్వాత యేసు ప్రభువు వారు కూడా అరణ్యములో 40 దినాలు ఉపవాసం ఉన్న మీదట ఆ తర్వాత పరిచర్య మొదలుపెట్టినప్పుడు ఆయన నోట నుండి వచ్చిన మొదటి మాట ఏంటి చెప్పండి? రిపెంట్, మారు మనస్సు పొందండి అని ప్రకటిస్తున్నారు. రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్. ద ఫస్ట్ వర్డ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ జీసస్ మౌత్ ఏంటో తెలుసా? రిపెంట్. సో రిపెంటెన్స్ ఈజ్ అ జూవిష్ ప్రోగ్రామ్కి సంబంధించింది, యూద ప్రోగ్రామ్కి సంబంధించింది. ఈవెన్ పెంతెకోస్తు దినమున పేతురు నిలబడి ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా ఆయన కూడా చెప్పిన మాట ఏంటి? మారు మనసు పొందండి. స్టెఫెను కూడా ప్రసంగం చేస్తున్నప్పుడు అపోస్తకారం 7వ అధ్యాయంలో ఆయన కూడా అన్నాడు కదా, మారు మనసు పొందండి. సో ఈ రిపెంట్ అటువంటి యొక్క మెసేజ్ ఈజ్ ఫర్ ద జ్యూస్. అందుకే వాళ్ళ సందేశంలో ఈ మారు మనసు అటువంటి కాన్సెప్ట్ అనేది ఫ్రీక్వెంట్గా కనపడుతుంటుంది. ఇజ్రాయెల్ ప్రోగ్రామ్ ఆగిపోయింది. ఆ తర్వాత దేవుడు పౌలు ఎన్నుకుంటాడు, పౌలు ద్వారా కృపాకాలము మొదలవుతుంది. అయితే ఈరోజు మెసేజ్ ఈజ్ నాట్ ద రిపెంట్, ఇట్స్ బిలీవ్, ఫెయిత్, గ్రేస్. ఈరోజు సందేశం ఏంటి? విశ్వసించు, విశ్వాసము, నమ్ముతే కృప. దిస్ ఈజ్ ద మెసేజ్. అర్థమైందా? ఇప్పుడు మారు మనస్సు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఆల్రెడీగా వాళ్ళు ట్రాక్లో ఉన్నారు, తప్పిపోయారు, వారికి మారు మనస్సు. సో దట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ఇజ్రాయెల్. కానీ అన్యులకు వచ్చేపాటికే అసలు వాళ్ళు ట్రాక్లోనే లేరు. అందుకే వాళ్ళు ప్రభుని మొదటగా తెలుసుకుంటున్నారు, అందుకే వాళ్ళు నమ్ముతున్నారు.
నమ్మి విశ్వసిస్తే కృప ద్వారా రక్షణ, ఆ తర్వాత రిపెంటెన్స్ అనేది ఫాలో అవుతుంది. సో ఫస్ట్ మెసేజ్ ఏంటి? బిలీవ్. ఫస్ట్ మెసేజ్ ఈజ్ బిలీవ్. అది యూదులకు వచ్చే పాటికి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీగా ప్రభుని నమ్మిన వాళ్ళు, ఎరిగిన వాళ్ళే, కానీ దాట్ ప్రిపేర్ ఫర్ దెమ్ రిపెంట్. అర్థమైందా? సో దీని మీద డీటెయిల్ వీడియో అనేది సపరేట్గా చేస్తాను, ఎందుకంటే దీని గురించి ఎక్కువగా ఎలాబొరేట్గా చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది, ఇంకొక టాపిక్కి వెళ్ళిపోతాం. కాబట్టి జస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, సో రిపెంటెన్స్ ఈజ్ రిలేటెడ్ టు ద జూవిష్ ప్రోగ్రామ్. ఓకే, సో మీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఏ స్థితిలోంచి పడుతుందో అది జ్ఞాపకం చేసుకో అంటే అది దేవుడు యూదులతో మాట్లాడుతున్నాడు. హీఈస్ నాట్ టాకింగ్ టు అస్. ఓకే, సో ఇప్పుడు మనము స్ముర్మా సంఘాన్ని, ఆ సంఘానికి ఇవ్వబడినటువంటి సందేశం ఏమిటో తెలుసుకుందాం. ఇంతవరకు మనము 7 సంఘాల్లో మొదటి సంఘమైన ఎఫెసు సంఘం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు స్ముర్మా సంఘం గురించి తెలుసుకుందాం. అయితే ఈ సంఘం గురించి తెలుసుకునే కంటే ముందు ఈ సంఘం ఉన్న పట్టణము ఆ దినాల్లో ఎలా ఉండేదో క్లుప్తంగా తెలుసుకుందాం. స్ముర్మా పట్టణము ఎఫెసి పట్టణానికి దాదాపు 50 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఇది ఒక అందమైన పట్టణముగా వర్ణించబడింది. ఇది ఎంత అందమైన పట్టణం అంటే దీనిని ఆసియా మైనర్కి కిరీటముగా పిలిచేవారు. ఆ దినాల్లోనే ఇది అత్యధిక జనసాంద్రత కలిగిన పట్టణముగా ఉండేది. ఈ నగరము వాణిజ్యానికి, సైన్స్కి మరియు వైద్యానికి ప్రసిద్ధి చెందినది. రోమా దేవతలకు మొదటి క్షేత్రము నిర్మించింది కూడా ఈ పట్టణంలోనే. ఈ నగరంలో బంగారు వీధి ఉండేది. అది ప్రఖ్యాతిగాంచిన జియస్ ఆలయానికి దారితీస్తుంది. నేడు ఈ పట్టణము ఇజ్మీర్ అనే పేరుతో పిలువబడుతోంది. ఇది టర్కీ దేశంలో ఉంది. ఇదండి స్ముర్మా పట్టణం గురించిన క్లుప్త వివరణ. ఎక్కువ వివరిస్తే ఇది హిస్టరీ క్లాస్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ పట్టణం గురించి మరింత చరిత్ర కావాలంటే గూగుల్ చేయండి, మీకు బోల్డ్ ఎంత సమాచారం లభిస్తుంది. ఈ వీడియోలో మన ఫోకస్ స్ముర్మా పట్టణము మీద కంటే స్ముర్మా సంఘము మీద పెడదాం. ఈ సంఘమునకు ఇవ్వబడిన సందేశము ఏమిటి? ఇందులో ఉన్నవి ఎప్పుడు చోటు చేసుకుంటాయి? ఈ సందేశము మనకు వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని మనము పరిశీలిద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో స్ముర్మాలో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయుము అని మనం చదువుతూ ఉన్నాం. అంటే దేవుడు సంఘానికి దూత ద్వారా సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. కానీ కృపాకాలంలో దేవుడు దూతల ద్వారా సందేశం ఇవ్వట్లేదు అని, సో దూతల ద్వారా సందేశం ఇచ్చేటువంటి ప్రోగ్రాం అది యూదులకు సంబంధించిందని, అదే కృపాకాలంకి వచ్చేపాటికే దూతల ద్వారా మనం నేర్చుకోవడం కాదు, మనమే దేవదూతలకి ప్రకటిస్తున్నామని పౌలు ఒక వచనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సో దెర్ ఇస్ నో ఏంజలిక్ మినిస్ట్రీ ఇన్ ద గ్రేస్ పీరియడ్. దేవుడు దూతల ద్వారా ఎటువంటి సందేశము ఈ కాలంలో దేవుడు ఇవ్వట్లేదు అనేది మనము ప్రీవియస్ వీడియోలో, అలాగే ప్రకటన గ్రంథము మొదటి వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలాగే మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడనై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేమనగా, అంటే దేవుడు ఏ మాట ద్వారా, ఏ టైటిల్ ద్వారా స్ముర్మా సంఘంతో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు దేవుడికి చాలా టైటిల్స్ ఉన్నాయండి. ఉన్నవాడు అనువాడు అనే టైటిల్ ఉంది, యెహోవా షమ్మా, యెహోవా ఈరే, సిద్కిను, ఎల్ ఎలియోన్, ఇలాగా దేవుడికి చాలా టైటిల్స్ ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా దేవుడు మొదటి వాడను కడపటి వాడనై ఉండి, మొదటి వాడును కడపటి వాడను, ఈ టైటిల్తో దేవుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ఎన్నో టైటిల్స్ ఉండగా ఈ టైటిల్ ద్వారానే ఎందుకు? కారణం ఏంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు ఒక టైటిల్ ద్వారా మాట్లాడుతున్నాడంటే అందులో ఏదో సందేశం ఉంది, దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉంది. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ టైటిల్ ద్వారా మాట్లాడుతున్నాడు? మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు ఏమనగా, ఎందుకు ఈ మాట్లాడుతున్నాడు? కారణం ఏంటి అని అంటే, బిలీవింగ్ జ్యూస్, యేసుని మెస్సయ్యగా నమ్మేటువంటి యూదులు భయంకరమైనటువంటి శ్రమ గుండా వాళ్ళు వెళ్తారు. 7 ఏళ్ల శ్రమ గుండా వాళ్ళు వెళ్తారు. సో ఆ 7 ఏళ్ల శ్రమ గుండా వెళ్తున్నప్పుడు చాలా బాధించబడతారు, హింసించబడతారు. వాళ్ళ బాధలు వర్ణనాతీతము. భూమి పుట్టినది మొదలుకొని అంతటి వేదన ఎప్పుడు కూడా కలగలేదు. అలాంటి ట్రబుల్ టైం గుండా వాళ్ళు వెళ్ళబోతున్నారు.
అలాంటి టఫెస్ట్ టైంలో ఏంటంటే ఈ స్వర్మాస్ సంఘపు ఒక విశ్వాసులకి ఒక ఎంకరేజ్మెంట్గా దేవుడు ఈ వర్డ్స్ని వాడుతూ ఉన్నాడు. ఆ వర్డ్స్ ఏ విధంగా ఎంకరేజ్మెంట్గా ఉంటాయనేది మీకు వివరించబోతూ ఉన్నాను. ఆ టఫ్ టైం గుండా వెళ్తున్నప్పుడు సహజంగా ఏంటంటే మనల్ని ఎవరైతే నడిపిస్తారో వాళ్ళ మీద కాస్త సందేహము కలగచ్చు. ఎందుకంటే యేసు ప్రభుని వెంబడిస్తున్న శిష్యులు సైతం కూడా ఒక సందర్భంలో ప్రభుని సందేహించి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సాధారణంగా హింసలో ఒక వ్యక్తి యొక్క భక్తిని కూలద్రోస్తుంది, ఒక వ్యక్తి యొక్క భక్తిని బలహీనంగా మారుస్తుంది. సో ఈ యొక్క ట్రబుల్ టైంలో వీళ్ళకి విశ్వాసాన్ని బలపరచడానికి, ఎంకరేజ్ చేయడానికి ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. బై ద వే, ఈ యొక్క స్ముర్మా సంఘము అంటే ఆ స్ముర్మా అటువంటి ఆ టైటిల్ ఉంది చూసారా, ఆ టైటిల్ వీళ్ళ అనుభవాలకి కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే స్ముర్మా అంటే బోలము అని అర్థం. స్ముర్మాలలో మిర్ర అని ఉంది, అంటే బోలము. ఇది చాలా చేదుతో కూడినటువంటి ఒక పదార్థం ఇది. సో ఇది చాలా పరిమళ వాసన ఇస్తుంది, కానీ ఇది చాలా చేదైనది. ముఖ్యంగా ఈ బోలాన్ని దేనికి వాడతారు అని అంటే, ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళకి దేహానికి పోయడానికి ఇది వాడుతుంటారు. అంటే బరియల్, సో డెత్ టైంలో వాళ్ళ శరీరానికి పోయడానికి ఇది వాడుతూ ఉంటారు. అందుకే యేసు ప్రభువారు మరణించినప్పుడు యేసేపు అలాగే అరిమత యేసేపు నికోదేము ఈ యొక్క బోలాన్ని తీసుకొని వెళ్ళి ప్రభు యొక్క దేహాన్ని అభిషేకిస్తారు. సో ఇక బోలం ఏంటంటే చేదును సూచిస్తుంది, శ్రమను సూచిస్తుంది, ఇబ్బందులు సూచిస్తుంది, అలాగే మరణాన్ని కూడా సూచిస్తుంది. సో అన్నట్టుగానే ఇక స్ముర్మా సంఘము కూడా చాలా చేదైన అనుభవాలు గుండా వెళ్తూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది ప్రభు కొరకు హతసాక్షులుగా మారుతూ ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. అందుకే ప్రభు ఇక సంఘం గురించి అంటున్నాడు కదా, నువ్వు శ్రమ పడినవాడువు అంటున్నాడు, దరిద్రతను అనుభవించిన వాడువు అంటున్నాడు, సాతన సమాజం వల్ల నువ్వు దూషించబడ్డావు అని ప్రభు వాళ్ళని గుర్తిస్తూ ప్రభు ఈ మాట్లాడుతున్నాడు. సో స్ముర్మ వాళ్ళ అనుభవాలకి కరెక్ట్గా సరిపోతుంది ఆ పేరు. సో ఇంతకీ మొదటివాడు కడపట్టు వాడనై ఉండి అని ఎందుకు ప్రభు ఈ టైటిల్ ద్వారా మాట్లాడుతున్నాడు అని అంటే, మొదటి అధ్యాయంలో నేను అల్ఫయు ఒమేగయు అని మాట్లాడుతున్నాడు. అల్ఫా అంటే ఏంటి? గ్రీకు పదంలో మొదటి పదము అల్ఫా. గ్రీకు పదంలో గ్రీకు ఒక అక్షరంలో చివరి అక్షరం ఏంటంటే ఒమేగా. సో మొదటివాడు కడపటివాడు. ఇక రెండవ అధ్యాయంలో కూడా ఆయన మొదటివాడు కడపటివాడు అని మాట్లాడుతున్నాడు. కారణం ఏంటి అంటే, దేవునికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం, యాట్రిబ్యూట్ ఏంటో తెలుసా? నిత్యుడుగా ఉండడము. అంటే ఆయనకి అంతం ఉండదు, ఆయనకి ప్రారంభం ఉండదు, ఆయనకి అంతం కూడా ఉండదు, ఆది అంతము లేనివాడు. ఇది దేవుని యొక్క ముఖ్యమైనటువంటి యాట్రిబ్యూట్, ఒక లక్షణం అది. సో ఎటర్నాలిటీ ఈజ్ అన్ యాట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. అందుకే యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ప్రభు అంటాడు కదా, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు అని. యెషయా 44వ అధ్యాయం 6వ వచనంలో, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. సో దేవునికి ఉన్నటువంటి లక్షణం ఏంటి, యాట్రిబ్యూట్ ఏంటి? ఆయనకు ముందు ఆయన తర్వాత ఎవరూ లేరు. సో అందుకే ఈ యొక్క వ్యక్తి ఎవరు? ఈ దేవుడు ఆయన నిత్యుడైన దేవుడు. ఈ దేవుడు ఎవరు అంటే మన ప్రభువైన యేసే. అందుకే ప్రకటన మొదటి అధ్యాయం 8వ వచనంలో రాయబడింది కదా, ఏమని? అల్ఫయు ఒమేగా నేనే. ఏ దేవుడైతే పాత నిబంధనలో నేను తప్ప ఇంకొక దేవుడు లేడు అని చెప్పాడో ఆ దేవుడు, ఆ అల్ఫయు ఒమేగయు నేనే అని ఇక్కడ యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. అంటే పాత నిబంధనలో మాట్లాడేటువంటి దేవుడే యేసు ప్రభువారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా మొదటి వాడును కడపటి వాడనై ఉండి, అంటే నాకు ముందు ఎవరు లేరు, నా తర్వాత ఎవరు కూడా ఉండరు. అంటే ఇక్కడ దేవుడు స్ముర్మా సంఘంతో ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, అందరూ అనుకున్నట్టుగా నేనేదో ఒక ప్రవక్తను కాదు, లేదా అందరూ అనుకున్నట్టుగా కేవలం నేను ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఐ ఆమ్ ద క్రియేటర్. నాకు ముందు నా తర్వాత ఎవరు లేరు. ఆయన ఒక్క నిత్యత్వాన్ని, ఆయన యొక్క ఎటర్నాలిటీ గురించి మాట్లాడుతున్నాడు. సో నేను ఏ విధంగా అయితే నేను నిత్యుడుగా ఉన్నానో, అఫ్కోర్స్ మీ కొరకు నేను శరీరధారిగా వచ్చి నేను మరణించినప్పటికీ
నేను మరలా బ్రతికినవాడను. నేను బ్రతికినవాడను. కాబట్టి సుమర్మా సంగమా, మీరు సేవిస్తున్నది, మీరు నమ్మినది కేవలం ఒక ప్రవక్తనో, ఒక వ్యక్తినో కాదు. ఆదియు అంతము లేనివాడు, మొదటివాడు, కడపటివాడు, ఆల్ఫా అండ్ ఒమేగా, ద గ్రేట్ గాడ్. ఎవరైతే మిమ్మల్ని నడిపించారో పాత నిబంధనలో, ఆ దేవుడును నేనే. నేను ఎలాగైతే నేను నిత్యుడుగా ఉన్నానో, నా యందు మీరు విశ్వాసం ఉంచారు కాబట్టి, ఈ శ్రమల్లో మీరు నమ్మకంగా ఉన్నట్లయితే, నేను కూడా మీకు నిత్య జీవాన్ని ఇవ్వగలుగుతాను. నేను కూడా మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. ఈ యొక్క ఎటర్నిటీని కూడా నేను మీకు ఇస్తాను. నేను ఏ విధంగా అయితే నేను మరణించి నేను తిరిగి లేచానో, మీరు కూడా ఈ శ్రమల కాలంలో మీరు మరణించిన, నేను తిరిగి మీకు నూతన జీవాన్ని ఇవ్వగలుగుతాను. ఐ కెన్ రైజ్ యూ బ్యాక్ టు లైఫ్. కాబట్టి అల్పకాలపు ఇక శ్రమలకు మీరు భయపడబాకండి. మీ యొక్క గురువుగా నేను ఆ దారి గుండా నేను వచ్చాను. మీరు నా శిష్యులు కదా. నేను ఎలాగైతే నేను సిలువను ఎదుర్కొని మరణించి ఆ తర్వాత నేను నిత్రుగా నేను ఉన్నాను, ఎప్పటికీ జీవించే ఉన్నానో, మీరు కూడా అదే అడుగుదలను నడుస్తున్నారు. అల్పకాలపు శ్రమలకు మీరు భయపడకండి అని దేవుడు ఆ స్ముర్మా సంఘానికి దేవుడు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. వేసుకోవాలి. సో ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువు కేవలం ఒక ప్రవక్తన? అనేకలు అనుకున్నట్టుగా ఆయన కేవలం ఒక వ్యక్తి, ఒక ప్రవక్త మాత్రమేనా? నో, ఈజ్ ఎ గ్రేట్ గాడ్. పాత నిబంధనలో ఎవరైతే మాట్లాడారో అదే గొప్ప దేవుడు యేసు ప్రభువు అండి. ఈజ్ ఎ గ్రేట్ గాడ్. ఆమేన్. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, అంటే మన క్రైస్తవ డినామినేషన్లో కొన్ని డినామినేషన్స్ యేసు దేవుడు మాత్రం ఒప్పుకోరు. యేసు సేవకుడు అండి, యెహోవా దేవుని యొక్క సేవకుడు అని మాత్రమే వారు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు కూడా క్రైస్తవులే, కానీ యేసు దేవుడు అంటే మాత్రం ఒప్పుకోరు. ఓకే, ఆ డినామినేషన్ ఏంటో ఎవరో మీకు అర్థమైపోయి ఉండాలి. అయితే యేసు దేవుడు అనడానికి కొన్ని ఆధారాలు మీకు ఇస్తాను. అంటే ఇదివరకే మీరు ఎన్నో వీడియోస్ చూసినవచ్చు యేసు దేవుడు అని రుజువు చేయడానికి, కానీ ఎవరు టచ్ అయిన కొన్ని రెఫరెన్సెస్ని జస్ట్ మీకు ఇస్తాను. ఎందుకు మీకు రెఫరెన్స్ ఇస్తాను అంటే, మనం సేవించినటువంటి దేవుడు ఆయన కేవలం ఒక వ్యక్తి, ఒక ప్రవక్త కాదు. ఈజ్ అ క్రియేటర్. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఫీలింగ్ ఎప్పుడైతే మనలో కలుగుతుందో బిడ్డరా, ఏ భయము మనల్ని నియంత్రించలేదు, ఏ మరణమునికి మనము భయపడాల్సిన పని లేదు. ఓకే, సో కొన్ని రెఫరెన్స్ ఇస్తాను. సో త్వరగా వాటిని నోట్ డౌన్ చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఆ తర్వాత మన టాపిక్లో ముందుకు కొనసాగిపోదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో బాప్తిస్మిచ్చు యోహాను కేక వేస్తున్నాడు. ఏమని? ప్రభు మార్గం సిద్ధపరచుండి, ఆయన త్రోవల్లో సరళము చేయడని అరణ్యములో కేక వేయు ఒక శబ్దము. యెషయా ప్రవచించినట్టుగా ఒక వ్యక్తి బయలుదేరాడు, అతనే బాప్తిస్మిచ్చు యోహాను. ఏమని కేక వేస్తున్నాడు? ప్రభు మార్గం సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళం చేయండి. కానీ ఇదే విషయాన్ని మీరు యెషయా గ్రంథములో ఉన్నటువంటి ఆ మాట పరిశీలన చేయండి. యెషయా 40వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ రాయబడి ఉంది, ఆలకించుడి, అడవిలో ఒకటి ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. చూడండి, మా దేవుని రాజమార్గం, మామూలు రాజమార్గం కాదు, మామూలు దారి కాదు, మా దేవుని రాజమార్గం. ఏ దేవుడైతే పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడో ఆ దేవుడి రాజమార్గమును సిద్ధము చేయండి, సరళము చేయండి. మా దేవుడు. చెప్పండి, ఇక్కడ యేసు ప్రభువారు దేవుడా కాదా? చాలామంది రెఫరెన్స్ టచ్ చేసి ఉండరు కదా. యేసు ప్రభువారు దేవుడు అనడానికి ఇది బలమైనటువంటి ఆధారం. అలాగే యెషయా గ్రంథము 6వ అధ్యాయం చూసినట్లయితే, యెషయా ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఎప్పుడు? రాజుని ఉజ్జియా మృతి నొందిన తర్వాత ఆ సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసుడై ఉండుట, ఆయన చొక్కా అంచుల దేవాలయం నిండుకొనుట, ఆయన పైగా శరాపులు నిలిచి ఉండుట. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ఓకే, ప్రతివాడు 2 రెక్కలతో మొక్కం కప్పుకుంటున్నాడు, 2 రెక్కలతో కాలు కప్పుకుంటున్నాడు, 2తో ఎగురుతూ ఉన్నాడు. అండ్ వాళ్ళు పరిశుద్ధుడు 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 అని సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. ఆయన కంఠ స్వరం అంట కడప కమ్ముల పునాదులు కదులుతూ ఉన్నాయి అని చెప్పుకుంటూ వస్తాడు అనమాట. అంటే యెషయా దేవుని యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు. ఓకే, దర్శనం చూస్తూ ఇప్పుడు 10వ వచనం చూడండి. ఆయన వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి
మనసు మార్చుకొని స్వస్థ పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రజలు ఎలా తయారైపోయారంటే కళ్ళతో చూస్తున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. చెవులతో వింటున్నారు, హృదయంతో గ్రహించలేకపోతున్నారు. ఓకే, సేమ్ ఇదే మెసేజే మనకి యోహాను సువార్త 12వ అధ్యాయము 37-38 వచనాలు రాయబడి ఉంది. అక్కడ యేసు ప్రభువారు అనేక సూచక్రియలు చేసినప్పటికీ వారు ఆయన యందు విశ్వాసము ఉంచలేకపోతున్నారు. ఎన్నో అద్భుతాలు చేశాడు ప్రభు, ఎన్నో సూచక్రియలు, కానీ ప్రభువును విశ్వసించలేకపోతున్నారు. అందుకే 38వ వచనంలో ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడేవాడు, ప్రభు బాహు ఎవరికి బయలుపరచబడిన అని ప్రవక్తని యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లుగా ఇది జరిగెను. అందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలైనగా ఆ 40 వచ్చి చూడండి, వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వల్ల స్వస్థపరచబడుకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలగజేసి. అంటే ఏ వచనం అయితే మనకి యెషయా 6వ అధ్యాయంలో కనపడుతుందో 10వ వచనంలో, అదే వచనాన్ని ఇక్కడ యోహాను కూడా కోట్ చేస్తూ ఉన్నాడు. 41వ వచనంలో యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన గురించి ఈ మాటలు చెప్పాను. అంటే ఇక్కడ యోహాను ఏం రాస్తున్నాడు అంటే యెషయా ఎవరి గురించి అయితే దర్శనము చూశాడో ఆయనే క్రీస్తు అన్నట్టుగా యోహాను రాస్తూ ఉన్నాడు. చెప్పండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మరి యెషయా చూసింది ఎవరో తెలుసా? మన ప్రభు అయిన క్రీస్తునే. ఆయన మహిమను చూచినందున ఆయన గురించి ఈ మాటలు చెప్పాను. చెప్పండి, యేసు ప్రభువారు ఒక ప్రవక్త మాత్రమేనా? కాదు కాదు, హీఈస్ మోర్ దాన్ దట్, హీఈస్ గాడ్. ఆయన దేవుడు. ఆయన రైట్. ఇంకొక చిన్న ప్రూఫ్ ఇస్తాను, దట్ జీసస్ ఈజ్ గాడ్ అని చెప్పడానికి. మొదటి రాజు గ్రంథము 8వ అధ్యాయము 36వ వచనం చూసినట్లయితే, నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇజ్రాయిలకు నీ జనులు చేసిన పాపములు క్షమించి. ఏమండి, ప్రజల పాపాలని ఎవరు క్షమిస్తారు అంటే దేవుడే క్షమిస్తాడు. దేవుడు ఒక్కడే క్షమించాలి, ఆయన మాత్రమే క్షమించగలుగుతాడు కూడా. అవునా? రైట్. ఇప్పుడు మార్క్స్ వార్త 2వ అధ్యాయంకి వెళ్దాం. 3-7 వచనం చూడండి. అక్కడ కొందరు పక్షవాయు గల వాడిని, ఒక మనుషుణ్ణి నలుగురు చేత మోయించుకొని ఎందుకు తీసుకొని వచ్చారు. ప్రభు వద్దకు తీసుకొచ్చారు. ప్రభు ఉన్న చోటుకి ఆయన దింపారు. అప్పుడు 5వ వచనంలో ప్రభు అంటాడు, వారి విశ్వాసం ఉంచి కుమారుడా నీ పాపలు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పాను. ఎప్పుడైతే ప్రభు మాట అన్నాడో నీ పాపలు క్షమించబడ్డాయి అన్నాడు, 6వ వచనంలో శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుని ఉండి వారు ఇతనికి ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపులు క్షమించగలవాడు ఎవడని తమ హృదయంలో ఆలోచించుకొనిరి. ఇది దేవదూషణ అండి. దేవుడు ఒక్కడే పాపలు క్షమించగలుగుతాడు, కానీ ఈడేంటి పాప క్షమించబడ్డాయి అని చెప్తున్నాడు ఏంటి? ఎందుకంటే దేవుడు మాత్రమే క్షమించడానికి రైట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే వాళ్ళు అలాంటి డౌట్స్ అడిగారో, రైజ్ చేస్తున్నారో, ఆలోచించుకుంటున్నారో, ప్రభు చెప్పాడు, సరే ఒకవేళ నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చాను నీ పాపలు క్షమించబడ్డాయి అని, నిజంగా నాకు అధికారం లేకపోతే ఈ పక్షవాయు గలవాడు లేచి నడవలేడు. నడిచాడా, నేను ఏమైతే చెప్పానో అది నెరవేరినట్టే. అంటే నేను దేవుణ్ణి. ఇప్పుడు దేవుడు ఒకటే కదా పాపలు క్షమించేది. ఇప్పుడు నేను ఆ మాట అన్నాను కదా క్షమించబడ్డాయని, మరి నేను దేవుణ్ణి అంటే అతను లేచి నడుస్తాడు. ఒకవేళ నేను దేవుణ్ణి కాకపోతే నా కేవలం ఓకే డైలాగ్ మాత్రమే కొట్టాను అంటే ఆ పక్షవాయు గలవాడు లేవడు అని ప్రభు అంటాడు. లేచిని పరిపెత్తుగా కానీ వెంటనే పరిపెత్తుకొని నడిచాడు. అందరూ ఆశ్చర్యపోయారు. చెప్పండి, దేవుడు ఒక్కడు మాత్రమే పాపాలు క్షమించగలుగుతాడు. ఇక్కడ యేసు ప్రభువారు కూడా పాపాలు క్షమించారు. చెప్పండి, యేసు దేవుడా? ఆన్సర్ ఇస్ ఎస్. ఏ ప్రవక్తకి పాప క్షమించే అధికారం లేదు, ఒక దేవుడు తప్ప. సో యేసు ప్రభువారు ఈ మిరాకిల్ ఎందుకు చేస్తున్నాడు అని అంటే, వారి మధ్య సంచరిస్తున్నది దేవుడే, వారి దేవుడే అని రుజువు చేయడానికి. ఎవరైతే ఏ యూదులైతే దేవుని ఆరాధన చేస్తారో, ఏ యూదులైతే యెహోవా దేవుణ్ణి వాళ్ళు కొలుస్తున్నారో వారి మధ్యకి ప్రవేదికి వచ్చారు. ఆయనే వారి మధ్య ఉన్నాడని రుజువు చేసుకోవడానికి, రుజువు చేయడానికి సూచక్రియగా ఈ అద్భుతాన్ని ప్రభు చేశాడు. కనీసం ఆ అద్భుతము ద్వారా అయినా వాళ్ళ కన్నులు తెరవబడతాయేమో అని. ప్రైజ్ గాడ్. అర్థమైందా? ఓకే, రైట్. యేసు దేవుడు అని చెప్పడానికి ఇంకొన్ని 2-3 ఆధారాలు చూసి ఆ తర్వాత మనం టాపిక్లో కొనసాగుదాం.
రెండవ రాజు గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, యెహోవా సన్నిధిని ఇట్లా ప్రార్థన చేసిన యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇజ్రాయేలు దేవా, ఆ భూమి ఆకాశములను కలుగ చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు. భూమి ఆకాశములను కలుగ చేసిన అద్వితీయగు దేవ. అంటే దేవుడు ఎవరు? భూమి ఆకాశములు చేసినవాడు. ఆయన మాత్రమే భూమి ఆకాశాలు చేసినవాడు. అందుకే యెషయా 44వ అధ్యాయం 24వ వచనం చూడండి. నేను ఒకడనే ఆకాశము విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఒక సృష్టికర్తగా మాట్లాడుతున్నాడు. నేను ఒక్కడనే ఆకాశాన్ని విశాలపరిచాను. ఐ మేడ్ దిస్ ఎంటైర్ క్రియేషన్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఓకే, రైట్. ఇప్పుడు మనం కొలసి మొదటి అధ్యాయము 14 నుంచి 17 వచనాలు చూసినట్లయితే అక్కడ ప్రభు గురించి రాయబడుతూ ఈ మాట ఉంది. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా సృష్టించబడ్డాయి. సర్వము ఆయన ద్వారా. ఇక్కడ ఆయన ఎవరు? యేసయ్య, యేసు ప్రభువారు. జీసస్ హిమ్సెల్ఫ్ ఇస్ అ క్రియేటర్. అర్థమవుతుందా? సో పాత నిబంధనలో ఎవరైతే నేనే సృష్టించానని చెప్పాడో, ఇప్పుడు ఆ సృష్టికర్త ఎవరు? యేసు ప్రభువారే. అందుకే స్క్రిప్చర్ టు స్క్రిప్చర్ కంపేర్ చేయాలి ఇక్కడ. సర్వము ఆయన ద్వారా, సర్వము ఆయన బట్టి సృష్టించబడ్డాయి. హెబ్రీ మొదటి అధ్యాయం 1-2 వచనం చూడండి. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తములకు వారసుగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. ఆయన ద్వారా ప్రపంచం నిర్మించాను. ప్రపంచములు ఎలా నిర్మితమయ్యా చెప్పండి? ప్రభు చేశాడు అది. యేసు ప్రభు, జీసస్ ఈజ్ అ క్రియేటర్. సో దేవుడు తన ప్రజల మధ్య పరిచయం చేస్తున్నప్పుడు తను ఎవరో గుర్తించడానికి యేసు ప్రభువారు బోల్డ్ అనే సూచనలు చేశాడు. చనిపోయిన వాడిని లేపాడు. అండ్ గాలి తుఫాలను నిమ్మలపరిచాడు. ఏమండి, రోగులు స్వస్థపరిచాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆయన అన్ని అద్భుతాలు ఏమని మాట్లాడుతున్నాయి? ఆయన సృష్టికర్త, ఈజ్ గాడ్, ఈజ్ అ క్రియేటర్. వాళ్ళు తెలుసుకోవడానికి సూచక్రియ ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే యూదులకు సూచక్రియలు నమ్మాలంటే అడుగు అడుగున అద్భుతాలు చేయడానికి కారణం ఏమంటే వారు తెలుసుకోవడానికి. అర్థమైందా? సో జీసస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ప్రాఫిట్, హీఈస్ గాడ్. అందుకే ఇక్కడ దేవుడు స్మృమాసంగం అంటున్నాడు కదా, ఏమని? నేను మొదటి వాడును, కడపటి వాడును. లుక్ హౌ పవర్ఫుల్ ఐ యామ్. మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పుడు సంగతులు ఏమనగా, నేను మృతుడైతని బట్ ఐ రోజ్ బ్యాక్ టు లైఫ్. సో స్మర్మ సంఘమా, మీరు కూడా సమగుండా వెళ్తున్నారు, మీరు కూడా హతసాక్షులు అవుతున్నారు. దానికి భయపడకండి. నేను మీకు నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాను. నేను మిమ్మల్ని మరలా బ్రతికించబోతున్నాను. నిత్యము మీరు నాతో ఉండబోతున్నారు. నిత్యము కూడా మీరు ఏలబోతున్నారు. నిత్యము కూడా మీరు జీవించబోతున్నారు. ఐ కెన్ గివ్ ఎటర్నల్ లైఫ్ టు దోస్ హూ బిలీవ్ అని చెప్పడానికి యేసు ప్రభువారు ఈ టైటిల్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ఓకే, అండ్ 9వ వచనంలో, ప్రకటన 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. ఎందుకే స్వర్మా సంఘము ఎందుకు దరిద్రతలో ఉంది? కారణం ఏంటి? ఆ దరిద్రత స్థితి ఏ విధంగా దరిద్రతలో ఉన్నారో, నలిగిపోతారో ప్రభువుకు తెలుసు అంటున్నాడు. వీళ్ళ దరిద్రకు గల కారణం ఏంటి? పేద స్థితి గల కారణం ఏంటి? కారణం ఏంటి తెలుసా? వాళ్ళు శ్రమగుండా వెళ్తున్నారు. ఆ శ్రమగుండా వెళ్తూ ఉన్నప్పుడు అంత్యక్రీస్తు ఒక కఠినమైనటువంటి ఆజ్ఞలు జారీ చేస్తాడు. అందులో ఒక ఆజ్ఞ ఏంటంటే ముద్ర వేయించుకోవాలి, ప్రతిమకు నమస్కారం చేయాలి, అలాగే ముద్ర వేసుకోవాలి. ఆ ముద్ర కుడి చేతి మీదను కానీ నొసట మీద కానీ ఆ ముద్ర పడాలి. ఈ రెండు చేయకపోతే క్రయ విక్రయములు చేయుటకు అధికారం ఉండదు. ట్రాన్సాక్షన్ చేయడానికి వాళ్ళకి రైట్స్ ఉండవు. ఇప్పుడు మనకి ఆధార్ కార్డు ఉందండి. ఏ రిజిస్ట్రేషన్ చేయాలన్నా లేదా ఎక్కడైనా సరే ఏదన్నా వ్యవహారం చేయాలంటే కంపల్సరీగా ఆధార్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డులో ఒక నంబర్ ఉంటుంది. అది ఉంటేనే ట్రాన్సాక్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డు లేకోకుండా మీరు ఏదైనా చేయడానికి ట్రై చేయండి, లీగల్ ట్రాన్సాక్షన్ జరగదు. పాన్ కార్డుకి, బ్యాంక్ అకౌంట్లకి ఆధార్ కార్డు కావాలి, డ్రైవింగ్ లైసెన్స్కి ఆధార్ కార్డు కావాలి, పాస్పోర్ట్ అప్లై చేయడానికి కావాలి. ఎక్కడైనా సరే బేసిక్ ప్రూఫ్ ఏంటి తెలుసండి? ఆధార్ కార్డు.
మరి ఆ దినాల్లో కూడా ఏదైనా సరే కొనాలన్నా, అమ్మాలన్నా కూడా వాళ్ళకేం కావాలి? వాళ్ళకి ఆ ముద్ర అనేది ఉండాలి. ఆ ముద్ర లేకపోతే ఏది చేయలేరు. పోనీ ముద్ర వేయించుకుంటే ఏమవుతుంది? ముద్ర వేయించుకుంటే వాళ్ళు కొట్టివేయబడతారు. వాళ్ళకి పరలోక రాజ్యము లేదు. ప్రభు ముందు చెప్పాడు ముద్ర వేసుకోకూడదని. వేసుకుంటేనేమో ఒక సమస్య. వేసుకోకపోతే ఏమో వీళ్ళు ఏది కొనలేరు కూడా. కొనలేరు, అమ్మలేరు. అందుకే ఈ స్పుర్మ సంఘము దరిద్ర స్థితిలో ఉంది. నలిగిపోతూ పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ఈ సంఘము ముద్ర వేయించుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. ఎంత ట్రబుల్ టైం గుండా వెళ్తున్నారో ఒకసారి ఆలోచించండి. పోనీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుందాం. ఉన్నప్పటికీ కూడా కొనుక్కోలేని పరిస్థితి. బహిరంగంగా వెళ్ళి కొనుక్కోలేని పరిస్థితి. ఎందుకు? మత్తయి సువార్త 4వ అధ్యాయము 15 పదాల్లో రాయబడింది కదా. ప్రవక్తన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే, దానియేలు చెప్పేట్టుగా ఎప్పుడైతే ఇది జరుగుతుందో యూదయలో ఉండవాడు కొండలకి పారిపోవాలి. ఇంకా ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. మిద్దె మీద ఉన్నవాడు కనీసం ఇంట్లో కూడా పోకూడదు. పొలంలోకి వెళ్ళకూడదు, ఇంటికి వెళ్ళకూడదు, వెంటనే కొండలకు పారిపోవాలి. టఫ్ టైం. ఆ టైంలో డబ్బు ఉన్న పనికొస్తుందా? ఆ టైంలో ధనం ఉన్నా పనికొస్తుందా? లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర ధనము లేదు, ఉన్నా కూడా కొనలేని పరిస్థితి. అంటే అంత్యక్రీస్తు ఆ విధంగా వాడిని కార్నర్ చేస్తాడు, పారిపోతారు. ఇక వాళ్ళకి ఆశ్రయం ఉండదు, ఆహారం ఉండదు, నీళ్లు ఉండదు, వస్త్రం ఉండదు, రోగంతో అట్లాగే నలిగిపోతుంటారు. ఎక్కడో కొండలో దాక్కొని బిక్కు బిక్కుమని జీవిస్తూ ఉంటారు. ఇక 7 ఏళ్ల శ్రమల కాలంలో చివరిగా 7 ఏళ్ల శ్రమకాలంలో చివరి 3.5 years గ్రేట్ ట్రిబులేషన్ అది. కానీ ఆ టైంలో కూడా అంటే అంత్యక్రీస్తు కొన్ని ఆంక్షలు విధిస్తారు. ముద్ర వేయించుకుని వారికి ఎవరైనా సపోర్ట్ చేసినా కూడా శిక్ష పడుతుంది. ఎవరు వాళ్ళని చేర్చుకోకూడదు, ఎవరికి వాళ్ళకి ఆశ్రమం ఇవ్వకూడదు, ఎవరు వాళ్ళని సపోర్ట్ చేయకూడదు, ఏది కూడా ఇవ్వకూడదు అని. అయినప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారంటే యూదులకు ఆశ్రయం ఇస్తారు, వాళ్ళకి ఆహారం ఇస్తారు, నీళ్ళు ఇస్తారు. మానవత్వం కదండి. ఎన్ని రూల్స్ ఉన్నప్పటికీ కూడా హ్యుమానిటీగా ఎక్కడో ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళకి నీళ్ళు ఇస్తారు, ఆహారం ఇస్తారు, వాళ్ళు పరామర్శిస్తారు. సో యూదులకి హెల్ప్ చేస్తారు. అందుకే యేసుప్రభువు వారు తిరిగి వచ్చిన తర్వాత మత్తయి సువార్త 24-25 అధ్యాయాలు చూసినట్లయితే యేసు తిరిగి వచ్చి సింహాసనం మీద కూర్చుంటాడు. ఇది ఎప్పుడు? రెండవ రాకడ తర్వాత ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయన రాజ్యాన్ని చేస్తారు కదా. ఆయన కూర్చున్నప్పుడు గొర్రెల మేకలను వేరు చేస్తాడు. దీని మీద ఆల్రెడీగా మనం వీడియో చేస్తాం, గొర్రెలు ఎవరు మేకలు ఎవరు అని. ఇంకేస్ అది చూడకపోతే ఆ వీడియో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, తప్పకుండా వాచ్ చేయండి. అప్పుడు ఆయన ఎడవైపు ఉన్నటువంటి మేకలను చూసి కుడివైపు ఉన్నటువంటి గొర్రెలను చూసి అంటాడు కదా, మీరు నాకు దాహం వేస్తే నాకు మీరు నీళ్ళు ఇచ్చారు, ఆకలి వేస్తే నాకు మీరు భోజనం పెట్టారు, పరదేశి ఉన్నప్పటికీ కూడా నన్ను చేర్చుకున్నాను, నేను మీ వాణ్ణి కాదు అయినా కూడా నన్ను చేర్చుకున్నారు, దిగంబరునై ఉంటే నాకు మీరు బట్టలు ఇచ్చారంటే వీళ్ళు ఆశ్చర్యపోతారు. ప్రభా ఎప్పుడు చేసామయ్యా మీకు ఇవన్నీ? మాకు తెలియదు కదా. ఎందుకంటే వీళ్ళంతా కూడా అన్యులే. వీళ్ళంతా కూడా అన్యులే. మానవత్వంతో యూదులకు సహాయం చేశారు. అందుకే ప్రభు అంటాడు కదా, నా సహోదరులో ఒక్కరికి మీరు చేసిద్దరు కనుక మీరు నాకు చేసిద్దరు. ప్రభు చెప్పాడు కదా, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, మిమ్మల్ని తృణీకరించేవాడు నన్ను తృణీకరిస్తారు. సో యేసు శిష్యులను చేర్చుకుంటే యేసును చేర్చుకున్నట్టే. అందుకే ప్రభు వారిని ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? సో అది అందుకే ప్రభు ఇక్కడ అంటున్నాడు, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. నువ్వు ఈ అల్పకాలములో నువ్వు దరిద్రుడిగా ఉండొచ్చేమో, కానీ నా రాజ్య స్థాపన జరిగినప్పుడు మీరు ప్రపంచాన్ని మీరు ఏలబోతున్నారు, భూమిని మీరు ఏలబోతున్నారు, భూమిని మీరు పరిపాలించబోతున్నారు. నువ్వు ధనవంతుడివే, నా దృష్టిలో నువ్వు ధనవంతుడివే అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ గాడ్. సో ఇక్కడ ప్రభు మాట్లాడేది మనము ఉన్నటువంటి ఆర్థిక లేమిలో బట్టి దేవుడు ఇక్కడ మాట్లాడట్లేదు. గాడ్ ఈజ్ నాట్ టాకింగ్ టు అస్ హియర్. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడట్లేదు. ఓకే, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అండ్ 2వ అధ్యాయం 9వ వచనంలో, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దోషం నేను ఎరుగుదును. తాము యూదులమని చెప్పుకొనుచు, వాళ్ళు యూదులు కారు కానీ యూదులమని చెప్పుకుంటున్నారు. కొందరు ఉన్నారు అలాంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా ఎవరు అంటే వీళ్ళంతా కూడా జూవిష్ లీడర్స్, లేదా యూదులలో ఒక ముఖ్యమైనటువంటి లీడర్స్ అయి ఉండొచ్చు, నాయకులు అయి ఉండొచ్చు. వీళ్ళు యూదులైనప్పటికీ కూడా వాళ్ళు యూదులు కాదని దేవుడు అంటున్నాడు.
అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఆ, జన్మతః యూదులైనప్పటికీ కూడా నిజమైనటువంటి యూదులు కారు. దే ఆర్ జ్యూస్ బై బ్లడ్ బట్ నాట్ జ్యూస్ బై ఫెయిత్. అర్థమైందా? శరీరమును బట్టి వీళ్ళు యూదులుగా ఉన్నారేమో కానీ వీరు నిజంగా విశ్వాసును బట్టి యూదులైన వారు కారు. నిజమైనటువంటి యూదులు ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనంలో కొందరు అంటారు కదా, యూదులు ప్రభు వద్దకు వచ్చి మేము అబ్రహాము సంతానము అని అంటారు. ఇప్పుడు వాళ్ళు యూదులే. యేసు ప్రభు వారు ఎవరు? యేసు ప్రభు కూడా యూదులే. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే అని అన్నప్పుడు ప్రభు వారికి ధీటుగా జవాబిస్తారు. మేము అబ్రహాము సంతానం. అంటే అబ్రహాము సంతానం అయితే యూదులైపోతారా? అబ్రహాము సంతానం ఎంత మాత్రం యూదుల? ఇజ్రాయిల్ పుట్టంత మాత్రం యూదులైపోతారా? శరీరం బట్టి యూదులైనంత మాత్రాన వాళ్ళు దేవునిక జనాంగంగా మార్చబడతారా? కాదు 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 కాదు. వీళ్ళ గురించి అంటాడు కదా, రోమా 2వ అధ్యాయము 28, 29 వచనాలు, బాహ్యమునకు యూదైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. నువ్వు బయటికి యూదుడైనంత మాత్రం యూదుడు కాదే. నువ్వు పైకి సున్నతి చేసినంత మాత్రాన నువ్వు యూదుడైనట్టు కాదే. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. కాబట్టి యూదాల మతంలో పుట్టినంత మాత్రాన వాళ్ళు యూదులైపోరు. సో ఇక్కడ వీళ్ళు ఏమంటారు? మేము అబ్రహాము సంతానం అండి, మేము ఎవరికి దాసులం కాదే. ప్రభు అంటాడు, అవునా? పాపము చేయవాడు పాపమునకు దాసుడు. మీరు పాపానికి దాసులైపోయారు. మీరు అబ్రహాము సంతానం నాకు తెలుసు, కానీ మీలో ఆ వాక్యమునకు చోటు లేదు. అంటే వీళ్ళంతా కూడా ఎవరు? రెబెలియస్ జ్యూస్, నమ్మని యూదులు, విశ్వసించని యూదులు. మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక మీరు చంప వెతుకుచున్నారు అంటున్నాడు. అండ్ అలాగే 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీరు యూదులైనప్పటికీ మీరు అపవాది సంబంధులు, నా వాక్యం మీలో లేదు అంటున్నాడు. అండ్ అలాగే 47వ వచనం చూడండి ఒకసారి, దేవుని సంబంధించిన వాడు దేవుని మాటలు విను, మీరు దేవుని సంబంధులు కారు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరిని ఉద్దేశించి? వాళ్ళందరూ యూదులే, కానీ యూదులు కారు. శరీరమును బట్టే యూదులు, కానీ అసలు యూదులు కారు. సో ఈ యొక్క ట్రిబులేషన్ టైంలో కూడా ఏంటంటే చాలామంది మేము యూదులము గర్వపడుతుంటారు, కానీ వాస్తవంగా యూదులు కారు. దేవుని దృష్టిలో వాళ్ళు యూదులు కారు. దేవుని క్రియలు, దేవుని మాటలు హృదయంలో ఉండవు. వాళ్ళంతా కూడా దారి తప్పిన వాళ్ళంతా కూడా. అందుకే ప్రభు అంటాడు, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక. వాళ్ళంతా యూదులు కారు. వాళ్ళు అనుకుంటారు యూదులని. ప్రభు అంటాడు, వాళ్ళు యూదులు కారు. అర్థమైందే? సో యూదులు అని చెప్పుకొనుచు యూదులు కానివారు విశ్వసించిన యూదుల్ని టార్చర్ చేస్తున్నారు. అంటే ఎలాగైతే సువార్తలో యేసు ప్రభుని ఏ విధంగా అయితే హింసించారో, యూదులైన యేసుని హింసించారో, యూదులు యేసు శిష్యులైనటువంటి అంటే యూదులు, వాళ్ళు కూడా యూదులే కదా, ఎలాగైతే వాళ్ళు హింసించారో, అంటే లిటిల్ ఫ్లాక్ని ఎలాగైతే హింసించారో, ఏ విధంగా అయితే సౌలు, ఆయన కూడా యూదులే కదా, సంఘాన్ని ఏ విధంగా అయితే హింసించారో, వాస్తవం చెప్పాలంటే అపోస్తల కార్యం 7 అధ్యాయాలంతా కూడా సంఘము హింసించబడింది. చూసారా? ఏ సంఘము ఎవరిని హింసించారంటే నమ్మని యూదులు నమ్మిన యూదుల్ని హింసిస్తున్నారు. అది వాళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధం, అది పోరాటం, లేదా అదొక పర్సిక్యూషన్. అది బిలీవింగ్ జ్యూస్ హింసించబడ్డారు. అర్థమైందా? సేమ్ అలాగే 7 ఏళ్ల సమకాలంలో కూడా, అంటే సంఘం ఎత్తబడినాక రాజ్య సువార్త మళ్ళీ ప్రకటించబడుతుంది. అప్పుడు యేసు మెస్సయ్యగా నమ్మినటువంటి యూదులు చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా సమాజ మందిరాలు ఏర్పరచుకుంటారు. వాళ్ళు కూడా ఒక చోట గ్యాదర్ అవుతుంటారు. అయితే వీళ్ళని మళ్ళా హింసించడం మొదలు పెడతారు యూదులు అనబడేటువంటి యూదులు. వాస్తవంగా యూదులు కారు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాకాని సాతాను సమాజము వారి వల్ల నీకు కలుగు దూషణ ఎరుగుదును. ఈ సాతాను సమాజము అనేది అంటే ఈ సమాజం వాళ్ళు ఎవరు? ఇందాక మనము అంటే నికోలైతుల బోధ గురించి మనం నేర్చుకున్నాం, యెజబేలు బోధ గురించి మనం నేర్చుకున్నాం. ఓకే, తర్వాత బాల్ వర్షిప్, ఓకే, బయలుదేవత ఆరాధన గురించి మనం నేర్చుకున్నాం కదా. సో ఇవంతా ఈ సాతాను సమాజం అంటే యూదులో ఉన్నవారు సైతము కూడా అలాంటి ఒక కల్చర్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళతో మిళితమైపోతుంటారు. వాళ్ళతో కలిసి ఇదిగో ఇలాగ దూషిస్తూ ఉంటారు. ఎలాగైతే ఆది సంఘంలో యూదులు ఎలాగైతే దూషించారో, హేళన చేశారో, హింసల పాలు చేశారో, అలాగే వీని కూడా హింసిస్తూ ఉంటారు.
సో ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాంతం ఎవరికి సంబంధించింది అంటే అది బిలీవింగ్ జ్యూస్కి సంబంధించింది, నాట్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు యూదులమని చెప్పుకోవచ్చు, యూదులు కాక అంటే ఇప్పుడు బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఎవరు యూదులైతే ఏంటి, ఎవరు యూదులు కాకపోతే ఏంటి, డజంట్ మ్యాటర్ ఫర్ అస్. అర్థమైందా? డజంట్ మ్యాటర్ ఫర్ అస్ కదా. కానీ ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడాడంటే బిలీవింగ్ జ్యూస్తో మాట్లాడుతున్నాడు. హీ నాట్ టాకింగ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో వాళ్ళు ఆ విధంగా వాళ్ళు దూషణ పాలవుతారు. నీవు పొందబోవు శ్రమలకు నువ్వు భయపడద్దు అని ప్రభు వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఓకే, అయితే యూదులు కాకే యూదులు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది వచ్చారు కదా. మళ్ళీ కృపాకాలంలో లేరు అంటే కృపాకాలంలో కూడా చాలామంది వస్తారండి. మేము కూడా సేవకులము, దేవుడు మమ్మల్ని కూడా ఏర్పరచుకున్నాడని వచ్చి మాయావేషం వేసుకొని దొంగ అపోస్తులు, దొంగ ప్రవక్తలు వస్తారు, మోసగాండ్లు వస్తారు అని పౌలు కూడా హెచ్చరించాడు. 2 కొరింథీ 11వ అధ్యాయము మీరు 13, 14, 15 వచనం చూస్తే మీకు అర్థమవుతుంది. అపోస్తుల వేషము ధరించుకున్న వాళ్ళు వస్తారు. ఇది ఆశ్చర్యం కాదు, ఆశ్చర్యపోదని అంటాడు. ఎందుకంటే సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట, నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. సో బీ కేర్ఫుల్ అని పౌలు కూడా హెచ్చరించాడు. అలాగే మొత్తి 4వ అధ్యాయం 1-2 వచనం చూస్తే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారం వల్ల మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి. సో ఇక్కడ కడవరి దినములు ఏంటి? ఎండ్ ఆఫ్ ద గ్రేస్ పీరియడ్. ఎండ్ ఆఫ్ ద గ్రేస్ పీరియడ్. ఆ దినాల్లో ఎలా ఉంటుందంట, అనేకులట ఏం చేస్తారు చెప్పండి, దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతారు. వాళ్ళకి హితబోధ పనికిరాదు, హితబోధ అస్సలు ఎక్కదు. దయ్యముల బోధ కావాలి, కట్టుకథలు కావాలి, పిట్టకథలు కావాలి. ఏది వాక్యం చెప్పారు, ముఖ్యంగా పౌలులో పత్రికలో వాటి జ్ఞానము బోధించారు. ఏంటేటో చెప్తూ ఉంటారు, సంప్రదాయాలను చెప్తూ ఉంటారు, అది చెప్తూ ఉంటారు. దయ్యముల బోధ ఇలా చెబుతూ విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మహత్యటగా అంటే చాలామంది విశ్వాస భ్రష్టులైపోతారు. సో పౌలు కూడా ఇదే విధంగా హెచ్చరించాడు. ఓకే, సో ప్రకటన గ్రంథంలో రాయబడింది ఏంటిది? ఈ సంఘం ఎత్తబడినాక వచ్చేటువంటి ఒక అబద్ధ బోధకుల గురించి. పౌలేమో కృపాకాలం ఎత్తబడక ముందు అంటే ఆ చివరి దినాల్లో వచ్చేటువంటి ఆ అబద్ధ బోధకుల గురించి రాస్తూ ఉన్నాడు. నీవు పొందబోవు శ్రమలకు భయపడకోమంటున్నాడు. ఎందుకంటే చాలామంది హతసాక్షులుగా మార్చబడతారు. వారిని ఈడ్చుకొని వెళ్ళి సమాజం అంతా నిలబెడతారు, ప్రాసిక్యూట్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ప్రభు చెప్పాడు కదా మత్తయి సువార్త 10వ అధ్యాయం 18-2 వచనాల్లో, వీరికిని అనజులకు సాక్షార్థమైన అనిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకు తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలా మాట్లాడుదుమా, ఏమి చెప్పుదుమా అని చింతింపకుడి. ఏమి చెప్పాలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడుతుంది. సో మిమ్మల్ని న్యాయ సభలో నిలబెట్టినప్పుడు మీ విశ్వాస విషయమై మీరు అక్కడ అరెస్ట్ చేసి వారి ఎదుట నిలబెట్టినప్పుడు భయపడకండి. ఆ గడియలోనే పరిశుద్ధాత్మ మీకు బయలుపడదు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడు కానీ మీరు కాదు. అంటే చాలామంది ఈ స్క్రిప్చర్ని తీసుకొని ఎలా అప్లై చేస్తారంటే, ఆ ప్రసంగం అండి ఆ టైంలో నిలబడితే దేవుని ఆత్మ ఆ టైంలో దేవుడు ఏమి ఇస్తాడో నేను మాట్లాడేస్తానండి. దీన్ని మనోళ్ళు దీనికి ఇట్లా అప్లై చేసుకున్నారు. అంటే సోమవారం శనివారం దాకా ఏ సిద్ధపాటు ఉండదు. ఆదివారం అట్లా నిలబడగానే దేవుని ఆత్మ ఎట్లా ప్రేరేపిస్తే అట్లా చెప్పేస్తామని ఆయన స్టార్ట్ చేస్తారు. ఎక్కడ స్టార్ట్ చేస్తారో ఎక్కడ ఎండు చేస్తారో అది వాళ్ళకే తెలియాలి. ఆ 1-2 గంటల సేపు ఊపి ప్రసంగం చేస్తారు. ఆ ప్రసంగం అంతా తిన్న తర్వాత దీనికి ఏ టైటిల్ పెడితే బాగుంటుంది అనుకుంటే ఒక 30-40 టైటిల్ వస్తాయి. ఎందుకంటే ఒక టాపిక్లో స్టిక్ ఆనే ఉండదు, పోతూనే ఉంటారు. ఒక ప్రాపర్ నోట్స్ ఉండదు, ఒక ప్రాపర్ టైటిల్ ఉండదు, పోతూనే ఉంటుంది. ఏమనంటే దేవుడు ఆత్మ నన్ను ఇలా నడిపిస్తే అండి ఆ టైంలో దేవుడు మాట్లాడతాడండి. ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మాట్లాడతాడు. అరే కాంటెక్స్ట్ ఇక్కడ అర్థం చేసుకోరేంటి? ఇక్కడ దేవుడు ఏ కాంటెక్స్ట్ చెప్తున్నాడు? ఎస్ అఫ్ కోర్స్ 20వ వచనంలో అది మనకు సంబంధించింది అయితే, మరి 18వ వచనం 20వ వచనంలో నీవు రాజుల ఎదుట అధిపతుల ఎదుట నీవు నిలబడుతున్నావా? నేను అరెస్ట్ చేశారా? కాంటెక్స్ట్ చూడండి. ఏ కాంటెక్స్ట్ ప్రభు చెప్తున్నాడు అది అర్థం చేసుకోవాలి. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణంకు అప్పగించెదరు. ఇది ట్రిబులేషన్ పీరియడ్ టైం, ఇది కాంటెక్స్ట్. ఇది పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించుతారు. అంటే సొంత ఇంటి వాళ్ళే అప్పగించేస్తారు. సొంత ఇంటి వాళ్ళే. అంతటి శ్రమ. అంటే సొంత ఇంటి వారినే నమ్మలేని పరిస్థితి. ప్రభుని నమ్మినప్పుడు
ఏమండి, యేసు యేసు మెస్సయ్యగాని నమ్మిన తర్వాత సొంత ఇంటి వారే, సొంత ఇంటి యూదులే ఈ యూదులను అప్పగించేస్తారు. అంత భయంకరమైనటువంటి శ్రమ. మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించినవాడు రక్షింపబడును. నా నామ నిమిత్తము అందరి చేత ద్వేషించబడతారు. అందరి చేత ద్వేషం, ఎంత ద్వేషం ఉంచండి, అంతవరకు సహించాలి. ఎంత అవమానమైన నిందలైనా సరే 7 ఏళ్ల టైం ఫ్రేమ్ అయ్యేదాకా ఓపిక పడితేనే రక్షించబడతాడు. మధ్యలో కాదు, నా వల్ల కాదని ముద్ర వేయించుకున్నాడా, అతనికి రక్షణ లేదు. అర్థమవుతుందా? మత్తయి సువార్త 24:9-11 అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. ఇదే కదా దేవుడు స్ముర్మాతో మాట్లాడుతున్నాడు, సింహాసంగంతో. నీవు పొందబో శ్రమలకు భయపడకు, ద్వేషించబడతావు, నేను అన్నట్టుగా అన్నీ జరుగుతాయి. అనేకులు అభ్యంతరపడి ఒకరికొకడు అప్పగించి ఒకరికొకడు ద్వేషించుదురు. అనేకలైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపురుచుతారు. అన్నట్టుగానే స్ముర్మా కాలంలో చాలామంది అబద్ధ సేవకులు, అబద్ధ అపోస్తులు బయలుదేరారు. యూదులు కాకై యూదులు అని చెప్పుకున్న వాళ్ళు బయలుదేరారు. వాళ్ళందరూ కూడా హింసల పాలు చేస్తున్నారు. అందరూ కూడా వాళ్ళని టార్చర్ చేస్తున్నారు. ప్రభు చెప్పిన మాట ఎగ్జాక్ట్గా అక్కడ ఆ సంఘంలో నెరవేర్చబడతా ఉంది. ఓకే, ప్రకటన 2:10 చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినముల శ్రమ కలుగును. అంటే 10 దినముల శ్రమ. దీన్ని చాలామంది ఏం చేస్తారంటే, ఒక దినం అంటే 1000 సంవత్సరాలు కదండి, 10 దినాలు కదండి, ఇట్లా లెక్కలు వేసుకుంటూ ఉంటాయి. కాదు, 10 దినములు అంటే ఎగ్జాక్ట్గా 10 దినములే. అంటే వీళ్ళకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకా వాళ్ళకి అపవాది అంత్యక్రీస్తు 10 డేస్ టైం ఇచ్చాడు, చెరలోకి వేస్తాడు. ఇంకా వాళ్ళకి 10 డేస్ టైం ఉంటుంది. 10 డేస్ లోపల ముద్ర వేయించుకున్నారా, ఫైన్. ఒకవేళ వాళ్ళ ముద్ర వేయించుకోలేదా, శిరచ్ఛేదం ఉంటుంది, వాళ్ళ ప్రాణాలు ఉగ్గాల్లో కలిసిపోతాయి. 10 డేస్ టైం ఇవ్వబడింది. ఎవరికి? స్ముర్మా సంఘానికి. ఏమండి, మరి స్ముర్మా సంఘము చాలామంది మనకని అప్లై చేసుకుంటుంటారు. దేవుడికి 10 డేస్ టైం ఇచ్చాడా? నో. నువ్వు చెరసాల్లో వేయబడ్డావా? నో. ఇది మనది కాదండి. అక్కడ యూదులు వాళ్ళకి 10 డేస్ టైం ఇవ్వబడుతుంది. ఆ 10 డేస్ వల్ల కూడా వాళ్ళు స్థిరంగా నమ్మకంగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ లేకపోతే నువ్వు ఆ వ్యక్తులందరూ కూడా శిరచ్ఛేదం అనేది ఉంటుంది. ప్రకటన 12:11-14 వాళ్ళు ఏ విధముగా ప్రభు కొరకు హతసాక్షులు అవుతారో అక్కడ రాయబడి ఉంది. వారు గొర్రెపిల్ల రక్తము బట్టి, తామిచ్చిన సాక్ష్యము బట్టి వారిని జయించి ఉన్నారు. మరణము వరకు తమ ప్రాణములు ప్రేమించిన వారు కారు. మరణము వరకు ఎవరిని ఉద్దేశించి? శ్రమల కాలంలో యేసు పట్ల నమ్మకంగా ఉన్న యూదులు ఉద్దేశించి. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమేని తెలుసుకొని బహు క్రోధం గలవాడి మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఆ ఘటాసర్పము తాను భూమి మీద పడుద్రోయబడి ఉండట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించాను. ఇక్కడ స్త్రీ అంటే ఏంది? స్త్రీ అంటే సార్వత్రిక సంఘం అనుకుంటున్నారా? కాదు. ఇక్కడ స్త్రీ ఎవరు? ఎస్, జ్యూస్, యూదులండి. మగ శిష్యుడు కనిన స్త్రీని హింసించాను. అందువల్ల ఆమె అరణ్యంలో ఉన్న తన చోటు ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడిను. అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలంలో అర్ధకాలము పోషించబడును. ఇది ఒక కాలములు అర్ధకాలము అంటే 3.5 years పోషించబడుతుంది. అంటే అంతగా వాళ్ళు టార్చర్కి గురవుతారు. అంత మాత్రమేనా? ఇప్పుడు ప్రకటన గ్రంథం 6:9-11 చూడండి. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. ఇంతకీ ఈ బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు ఎవరు? వధించబడ్డారు వీళ్ళు, చంపబడ్డారు వీళ్ళు. ఇలాంటి వారిని ఎక్కడ చూస్తున్నారంట? యోహాను బలిపీఠం కింద ఉండడం చూచాడంట. వాళ్ళంతా కూడా ఏమన్నారు? నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా,
ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేశారు. ఎవరు కేకలేస్తున్నారు ఇక్కడ? ఏడేళ్ల శ్రమకాలములో వధించబడిన వారు, చంపబడినవారు వాళ్ళండి. వాళ్ళు మొరపెడుతున్నారు అక్కడ. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడును, మరియు వారి వలె చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు. వీళ్ళంతా ఎవరు తెలుసా? ఏడేళ్ల శ్రమ కాలములో చంపబడుతున్నటువంటి యూదులు. వీళ్ళంతా కూడా ఎలా చంపబడతారో తెలుసా? ఎంత కిరాతకంగా చంపబడతారో తెలుసా? ప్రకటన 20 చూసినట్లయితే ఎవరైతే ముద్ర వేయించుకోరో వారిని శిరచ్ఛేదం అంటే తలకాయని లేపేస్తారు. అరబ్ కంట్రీలో ఎవరైనా తప్పు చేస్తే ఎలాగైతే పబ్లిక్గా వారి తలను నరికేస్తారో అలాగా పబ్లిక్ ఎగ్జిక్యూషన్, వాళ్ళ తలను లేపేస్తారు, శిరచ్ఛేదము చేస్తారు. పుచ్చకాయ లేపంటే లేపు పారేస్తారు. అర్థమైందా? అంతటి శ్రమ అనేది ఏడేళ్ల శ్రమల్లో యూదులు ఎదుర్కోబోతూ ఉన్నారు. సో వాళ్ళు విశ్వాసంలో వాళ్ళు అట్లాగే ఉంటారు, కానీ ప్రభుని మాత్రం ఎడబాయరు. సో వాళ్ళు అలాగా మరణించినప్పటికీ వాళ్ళ ఆత్మ పరలోకానికి వెళ్తుంది. ఓకే, సో ఈ యొక్క శ్రమల కాలము అనంతరము వాళ్ళ ఆత్మ ఏమవుతుంది? ఆ తర్వాత మళ్ళీ తిరిగి లేస్తారు. వాళ్ళకి పునరుద్ధానం అనేది వాళ్ళకి ఉంటుంది. అదే మొదటి పునరుద్ధానము. ప్రకటన 20:6 ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వారు దేవునికి క్రీస్తుకు యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేస్తారు. వాళ్ళంతా కూడా ఎవరో చెప్పండి? రెండవ మరణం మీద అధికారము లేదు. వీళ్ళందరూ కూడా మొదటి పునరుద్ధానంలో పాల్గొలవారు. ఎవరు? జ్యూస్. సో పునరుద్ధానం మొత్తం ఎన్ని ఉన్నాయి చెప్పండి? 3 రకాల పునరుద్ధానాలు ఉన్నాయి. అర్థమైందా? పునరుద్ధానం అనగానే ఇది మనకు మాత్రమే అనుకుంటాం చాలామంది. కాదు కాదు, దెర్ ఆర్ 3 రిజరెక్షన్స్. సో 3 గుంపులకు ఉంటుంది రిజరెక్షన్. అది ఏంటనేది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. 3 పునరుద్ధానములని, 3 రిజరెక్షన్స్ అని. ఆ వీడియో తప్పకుండా వాచ్ చేయండి. ఆ మొదటి పునరుద్ధానంలో ఎవరు ఉంటారు, రెండవ పునరుద్ధానంలో ఎవరు ఉంటారు, మరి మన పునరుద్ధానము ఏమిటి, ఇది ఎప్పుడు చోటు చేసుకుంటే సీక్వెన్స్ ఏంటి అనేది క్లియర్గా అక్కడ చార్ట్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ టు వాచ్. ఓకే, సో ఈ ముద్ర వేయించుకోకపోతే వాళ్ళందరికీ శిరచ్ఛేదమే. పోనీ ముద్ర వేయించుకున్నారా, ఆ మరణము లేదా ఆ టార్చర్ తట్టుకోలేక తప్పించుకోవడానికి ఇంకా ముద్ర వేయించుకున్నారా, వాళ్ళ పరిస్థితి ఏమిటో ప్రకటన 14:9-11 రాయబడి ఉంది. అక్కడ ఏం రాయబడి ఉందంటే, ఆ క్రూర ముఖము కానీ దాని ప్రతిముఖ కానీ ఎవడైనా నమస్కారము చేసి తన నొసటి యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. అంటే దేవుని కోపమంతా కూడా వాటి మీద పడుతుంది. పరిశుద్ధుల దూతలు ఎదుట, గొర్రెపిల్ల ఎదుట అగ్ని గంధకముల చేత వాడు బాధించబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మూరముకు దాని ప్రతిమకు నమస్కారము చేయువారు దాని పేరు గల ముద్ర ఎవడనో వేయించుకొని నెడల వాడు రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారే ఉంటారు. సో శ్రమకాలంలో ఏమో వేదన, పొరి తప్పించుకోవడానికి ముద్ర వేసుకుంటే ఇది మహావేదన. అంటే రెండింటి మధ్య ఇరుకొనబడ్డారు. బట్ ఎవరైతే నమ్మకంగా ప్రాణమైనా సరే నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు మరలా పొందుకుంటారు ప్రభు చెప్పాడు కదా. సో చిరచ్ఛేదమైనా సరే, చచ్చినా సరే నమ్మకంగా ఉన్న వాడికి మొదటి పునరుద్ధానంలో లేస్తారు. నిత్యము ప్రభుతో ఉంటాడు. వాళ్ళు ప్రపంచాన్ని ఏల్తారు. ఏమండి, ఆ అనుభవం చాలా అద్భుతమైంది. కానీ తాత్కాలికంగా నొప్పి తప్పించుకోవడానికి, బాధ తప్పించుకోవడానికి ముద్ర వేయించుకున్నాడా, ఇక యుగ యుగములు వాని టార్చర్ మామూలుగా ఉండాలి. ఓకే, అందుకే యూదులు దాదాపు వాళ్ళు ముద్ర వేయించుకోరు. అండ్ ప్రభు అంటాడు కదా ఏమని, 10 దినం నీకు శ్రమ, హోల్డ్ ఆన్ ఫర్ 10 days, క్రూషియల్ టైం. అదైనాక ఏమవుతుంది, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. జీవ కిరీటం, బైబిల్లో చాలా కిరీటాలు ఉన్నాయి కదా. మనం కూడా సేవకులుగా కిరీటాల గురించి మనం రకరకాల కిరీటాల గురించి చెప్తుంటాం. ఈ కిరీటాలు దేవుడు మనకి ఇస్తాడు అని. కానీ ఈ కిరీటం ఏమైతే ఉందో, ఈ జీవ కిరీటము
ఇది క్రైస్తవులకు ఇవ్వబడదు. అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్‌లో ఎవరికీ కిరీటం రాదు. ఎవరైతే 7 ఏళ్ల శ్రమల కాలములో ఎవరైతే హతసాక్షులుగా మారతారో, ఎవరైతే చచ్చిపోతారో, ఎవరైతే శిరచ్ఛేదం చేయబడతారో, వాళ్ళకు మాత్రమే ఈ జీవ కిరీటం ఇవ్వబడుతుంది. అందరికీ కాదు. అంటే వాళ్ళు హతసాక్షులు అవ్వడము ద్వారా ఆ జీవ కిరీటాన్ని సంపాదించుకుంటారు. సో, ఈ కిరీటం మన కొరకు కాదు. ప్రభు చెప్పాడు కదా, యాకోబు 1:12 కూడా, శోధన సహించేవాడు ధన్యుడు. ఏ శోధన? మనం అనుకుంటాము శోధన అంటే రోజువారీ మనకొచ్చే శోధన అండి. మనకొచ్చే శోధన, మనం ఎదుర్కొన్న శోధన గురించి ఇక్కడ యాకోబు రాస్తున్నాడా? యాకోబు ఆ శోధన గురించి రాయట్లేదు. టెంప్టేషన్ అంటే ఎట్లా అంటే, తిండి లేదు, ముద్ర ఇచ్చుకుంటే కానీ తిండి రాదు. ఆల్మోస్ట్ టెంప్ట్ అవుతారు ఏడ్చుకుందామని, కానీ సహించుకోవాలి. వద్దు, నాకు ముద్ర వద్దు అని ఎవరైతే ముద్రను నిరాకరిస్తారో ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అర్థమైందా? వాళ్ళకి జీవ కిరీటం అది. సో యాకోబు కూడా ఎవరికి రాస్తున్నాడు? యూదులకే రాస్తున్నాడు. యాకోబు పత్రిక మీద కూడా మనం డీటెయిల్గా అనాలిసిస్ చేసాం. యాకోబు పత్రిక కూడా క్రైస్తవుల కొరకు రాయబడలేదు. ఓకే, సో అది బాడీ ఆఫ్ క్రైస్ట్కి అప్లై కాదు. ఆ వీడియో కూడా లింక్ నేను కింద ఇస్తాను. ఆ పుస్తకం మీద ఒక విశ్లేషణ చేశాను. ఓపిక వీడియో వాచ్ చేస్తే అక్కడ మీకు అర్థమవుతుంది యాకోబు పత్రిక ఎవరిని ఉద్దేశించి రాయబడింది అని. సో జీవకిరీటం ఎవరికి? ఇట్స్ నాట్ ఫర్ క్రిస్టియన్స్, నాట్ ఫర్ అస్. ఒకవేళ మీ పాస్టర్ కానీ సేవలు కానీ ఎవరైనా సరే ఈ జీవకిరీటం మనకే అంటే వాళ్ళకి చెప్పగలగాలి, పాస్టర్ గారు లేదా సేవకుడు సార్ ఈ కిరీటం మనకి కాదండి, హతసాక్షులైనటువంటి వాళ్ళ కొరకు. అది కూడా ఎక్కడ హతసాక్షులు? 7 ఏళ్ల శ్రమ కాలంలో హతసాక్షులైన వారికండి జీవ కిరీటము అని కరెక్ట్ వాళ్ళని మనం సరిచేయాలి. ఓకే, అండ్ అంత మాత్రమే కాదు, 11వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వల్ల ఏ హాని చెందడు. రెండవ మరణం వల్ల ఎవరైతే జయించాలో, అంటే జయించడం అంటే ఏంటి? జయించడం అంటే పాస్టర్ గారు జయించడం అంటే శోధన జయించాలి, పాపాన్ని జయించాలి, అది జయించాలి, ఇది జయించాలి. అవునా? అలాగైతే ప్రపంచంలో ఎవరైనా పాపాన్ని జయించిన వాడు ఎవరైనా ఉన్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. శోధనలు జయించిన వాడు ఎవరైనా ఉన్నారా? నో, ఎవరు లేరు. ఇక్కడ జయించుట అంటే ఏంటంటే 7 ఏళ్ల శ్రమల్లో ఎన్ని శోధనలు వచ్చినా జయించాలి. ఆ జయించడం గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. మనకి రోజువారీ వచ్చే శోధనల గురించి లేకపోతే టెంప్టేషన్ గురించి కాదండి ఇక్కడ. చాలామంది దీన్ని స్పిరిచువల్గా చేసి ఇది మనకి అన్నట్టుగా ఈ రీతిగా బోధించేస్తూ ఉంటారు. కాదు. జయించిన వాడు దేవుడిచ్చేటువంటి బహుమానం చెప్పండి, రెండవ మరణము వల్ల ఏ హానియు చెందడు. రెండవ మరణమా? ఎస్, ఆల్రెడీగా వాళ్ళు మరణించారు, హతసాక్షులయ్యారు. మరి రెండవ మరణం ఎప్పుడు సంభవిస్తుంది? ఇది ఎప్పుడు చోటు చేసుకుంటుంది? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మీరు 12 నుంచి 14 వచనాలు చూసినట్లయితే, 1000 ఏళ్ల పాలన తర్వాత చోటు చేసుకునేది ధవల సింహాసన తీర్పు. ఇది కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ధవల సింహాసన తీర్పు ఏంటో తెలుసా? ఇది మృతులకు దేవుడు తీర్పు తీర్చే తీర్పు ఇది. ఈ ధవల సింహాసన తీర్పు దగ్గరనే చనిపోయిన అందరూ కూడా అక్కడ ప్రభు ఎదుట ప్రత్యక్షం అవుతారు. అక్కడ దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిన మాట గమనించాలి. ఆ తర్వాత మరి ఏమవుతుంది? వారు ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకము అగ్నిగుండంలోకి వేయబడెను. అగ్నిగుండము రెండవ మరణము. సో ఈ రెండవ మరణం నుంచి తప్పించబడతారు ఎవరైతే శ్రమల కాలంలో నమ్మకంగా ఉంటారో వాళ్ళకి. అంటే వీళ్ళు మరణించారు మొదటి మరణము, కానీ రెండవ మరణం వీళ్ళకు ఉండదు, వాళ్ళు అగ్నిగుండంలోకి వేయబడరు అని దేవుడికి అభయం ఇస్తున్నాడు. అది ముద్ర వేయించుకున్నారా? ఎస్, వాళ్ళు ఏదో రోజు ఖచ్చితంగా వాళ్ళు చచ్చిపోతారు. అలాగే రెండవ మరణంలో కూడా వాళ్ళు పాలు పొందుతారు. అర్థమైందా? సో ఈ రెండవ మరణము క్రైస్తవులకి వర్తించదు, ఎందుకంటే అప్పటికే సంఘం ఎత్తబడి ఉంటుంది. మనం ప్రభుతో పాటు మనం ఉంటాము. ఏ క్రైస్తవుడు అగ్నిగుండంలో పడడు. రక్షించబడిన ఏ విశ్వాసి కూడా అగ్నిగుండంలో పడడు. దయచేసి అగ్నిగుండంలో క్రైస్తవులు పడతారు అనేది తప్పుడు బోధ.
పౌలు పత్రికల ద్వారా అర్థం చేసుకోవాలి. అగ్నిగుండంలో ఎవరు పడతారో తెలుసుకోవాలి. సో 3 డెస్టినేషన్స్ అనే ఒక వీడియోలో అక్కడ నేను చాలా క్లియర్గా మనము మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లేఖన ఆధారాలతో ఎక్స్ప్లెయిన్ చేశాను. క్రైస్తవుడు ఎవడు కూడా అగ్నిగుండంలో పడడు. దయచేసి అలాంటి భయాల్లో జీవించమాకండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 18 వచ్చిన పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహాధికులు, అపధికులందరూ అగ్నిగుండంలో మండు గుండంలో పాల్పొందరు. ఇది రెండవ మరణము. సో ఈ రెండవ మరణం క్రైస్తవులకు వర్తించదనే విషయాన్ని అర్థం చేసుకోగలగాలి. ఓకే, సో హోప్ యూఆర్ బ్లెస్డ్. మీరు దీవించబడ్డారు, నేర్చుకున్నారు. ఒక కొత్త కోణంలో, ఓకే, వాస్తవిక కోణంలో ఈ లేఖనాలు మీకు అర్థమయ్యాయి అని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఎందుకో మన వేదాంత కళాశాలలో, బైబిల్ కాలేజీలో ఈ కోణాలు ఎందుకు టీచ్ చేయట్లేదు అర్థం కాలేదు. ఇది టీచ్ చేస్తూ ఉంటే చాలా వరకు చాలా డౌట్స్ క్లారిఫై అయ్యేటివి. కానీ చాలామంది తెలియక లా అండ్ గ్రేస్ని మిక్స్ చేస్తూ ప్రకటన గ్రంథం కూడా మనకి అన్నట్టుగా చాలామంది ప్రసంగాలతో విశ్వాసాన్ని భయపెడుతున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ నాట్ ఫర్ అస్. మనము భూమి మీద నుండి లేదా ఈ యొక్క దినాల్లో మనము భూమి మీద నుండి మనం విట్నెస్ చేయము, మన పై నుండి మనం విట్నెస్ చేస్తాము. ఓకే, ప్రైజ్ గాడ్. సో హోప్ యూర్ బ్లెస్డ్. సో ఇంతటితో 7 సంఘాలు 2 సంఘాలు మనం పూర్తి చేస్తాం. అండ్ నెక్స్ట్ వీడియోలో 3వ సంఘాన్ని మనం కవర్ చేయబోతున్నాం. అండ్ సబ్జెక్టులు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ యొక్క టీచింగ్ మీకు బ్లెస్సింగ్గా ఉండి ఏదైనా నేర్చుకున్నారు అంటే సమయం తీసుకొని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, ప్రయాసపడి మీకు వాక్యం బోధిస్తున్నా, అలాగే మీ స్పందన కూడా నేను ఆశిస్తున్నాను. ఓకే, సో దీని కామెంట్ సెక్షన్, ఎందుకంటే ఒక వీడియోలో ఎన్ని లైక్స్ ఎన్ని కామెంట్స్ ఉంటాయో యూట్యూబ్ అల్గోరిథం ప్రకారంగా ఆ వీడియో అంతగా బూస్ట్ అవుతుంది. ఎందుకు మీ కామెంట్స్, ఎందుకు మీ లైక్స్ అడుగుతున్నామంటే అక్కడిది నేను ఏదో పొగిడేలను కాదండి. యూట్యూబ్కి అర్థమయ్యే భాష ఏంటంటే లైక్స్, కామెంట్స్. అది ఎక్కువ ఉంటే అంతగా వీడియో అనేది చాలామందికి బూస్ట్ అవుతుంది. చాలామందికి వీడియో మోసుకొని వెళ్ళే వీడియో చూపిస్తారు. ఓకే, సో అది. అండ్ వీడియో నచ్చితేనే కింద కామెంట్ చేయండి. ఇఫ్ యూ ఆర్ బ్లెస్డ్, షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కామెంట్. చాలామంది పర్సనల్గా నాకు టెక్స్ట్ చేస్తుంటారు, కాల్ చేస్తుంటారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. బట్ ఇక్కడ మీరు చెప్పడం ద్వారా ఏమిటంటే తక్కిన వాళ్ళకు కూడా మీరు ఎంకరేజ్మెంట్ కానీ బ్లెస్సింగ్గా ఉంటారు. ప్రైజ్ గాడ్. ఓకే, సో బిఫోర్ ఐ కంక్లూడ్, అండ్ ఈ యొక్క టీచింగ్స్ మీ బ్లెస్సింగ్గా ఉన్నట్లయితే కన్సిడర్ సపోర్టింగ్ మై మినిస్ట్రీ. నా పరిచయం మీరు సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది ఇంకా చాలా వీడియోస్ని, చాలా టీచింగ్స్ని బయటికి తేవడానికి సహాయం చేస్తుంది. ఇదివరకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో చాలామంది ఇక సబ్జెక్ట్ విని వాళ్ళు మౌనంగా ఉండిపోలేదు, అండ్ వాళ్ళ సపోర్ట్ అందిస్తారు. దేవుడు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా దీవించునుగాక, వారు ఆస్వాదించునుగాక. అండ్ దేవుడు తప్పకుండా మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఓకే, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించేవాడికి అన్నింటిలో భాగం ఇవ్వాలి. సో చాలామంది దే ఆర్ ట్రైంగ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ మిషన్. ఓకే, సో కాబట్టి కన్సిడర్ సపోర్టింగ్ మై మినిస్ట్రీ, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐమ్ ప్రేయింగ్ ఫర్ యూ. సబ్జెక్ట్ మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఓకే, ఒకవేళ వీడియోలో మీకు అర్థం కాకపోతే, ఒకవేళ ఏదైనా రిపిటేషన్గా లేకపోతే ఏదైనా ఇంకా ఎక్కువగా క్లారిఫికేషన్ కావాలి అన్నా కూడా నా నంబర్ మీకు డిస్ప్లే చేస్తాను. స్ట్రైట్ అవే నాతో నేరుగా మాట్లాడచ్చు. ఇది నా పర్సనల్ నంబర్. ఎవరు అటెండ్ చేయరు, నేనే అటెండ్ చేస్తాను. ఓకే, చిన్న టెక్స్ట్ చేయండి. మీరు ఎప్పుడు కాల్ చేయబోతారో టెక్స్ట్ చేయండి. అండ్ బిఫోర్ యూ టెక్స్ట్ మీ డౌట్ ఏదో ముందుగానే పోస్ట్ చేయండి. తద్వారా ఆ రెఫరెన్సెస్ అవన్నీ కూడా తీసి ఉంచుకొని మీకు డైరెక్ట్గా రెఫరెన్స్తో మీకు ఆన్సర్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ప్రైజ్ గాడ్. అండ్ రైట్లీ డివైడింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్ తెలుసుకున్నారా, బైబిల్ చాలా వరకు మీకు క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఈ సబ్జెక్ట్ కొందరికి కొత్తగా ఉండొచ్చు, వింతగా ఉండొచ్చు, బట్ స్టిల్ ట్రూత్ ఈజ్ ట్రూత్. ఈ సబ్జెక్టుకు ఒక గొప్పతనం ఏంటో తెలుసా? ఇందులో సొంత వ్యాఖ్యానాలు ఏమి ఉండవు. వాక్యానికి వాక్యమే జవాబు. కంపేర్ స్క్రిప్చర్ టు ద స్క్రిప్చర్. ఓకే, సో ఏ సేవకుని యొక్క అనుభవాలు ఇక్కడ చెప్పబడవు, లేదా ఏ చరిత్రకారులు, ఏ రచయితల యొక్క అనుభవాలు వాళ్ళకి రెఫరెన్స్ ఇక్కడ తీసుకోబడవు. వాక్యము తప్ప ఈ సబ్జెక్ట్లో ఏది కూడా చెప్పబడదు. స్క్రిప్చర్ టు స్క్రిప్చర్. ఓకే, సో అదనమాట. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ క్లాస్, అండ్ హోప్ యూఆర్ బ్లెస్డ్. నెక్స్ట్ వీడియోలో మనము కలవబోతున్నాం. ఓకే, అంటిల్ దెన్ గాడ్ బ్లెస్ యూ.